దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నాం. ఒకసారి స్వరం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. బ్రదర్స్ అందరికీ వందనాలు, అలానే సిస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలానే దైవజనులు మోసెస్ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలానే స్థానిక సంఘం ఈ యొక్క చర్చ్ మరి సేవ యొక్క చర్చ్ యానివర్సిటీ ఎన్నోది 11 కంప్లీట్ అయ్యింది. 11 ముగించుకొని వారు 12వ సంవత్సరంలో వారు ప్రవేశించారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఈ సేవను మరింతగా విస్తరింపచేయునుగాక. మంచి పంట, గోధుమల పంట, శ్రేష్టమైన పంట దేవుడు వారికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ విధంగా మీ మధ్యలోకి తిరిగి రావడానికి ప్రభు చూపిన ఈ కృపను బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరు బాగున్నారా? ఎవరేం చెప్పలేదేంటి? దేవుడు మీకు క్షేమం విస్తరింపచేయునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శరీరధారిగా తన లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా ప్రసంగాలు, చాలా విషయాలు ప్రజలకు బోధించారు. ఆ విషయాలన్నీ మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో మనం చాలాసార్లు చదివాం. కానీ ఒక సువార్తకు ఇంకో సువార్తకు మధ్యలో కాస్త వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించారో లేదు కానీ వ్యత్యాసం కనిపిస్తుంటుంది. అందులో యోహాను సువార్త మాత్రం ఇంకా చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ప్రత్యక్షతతో ఉంటుంది, చాలా డీప్గా ఆ విషయాలు యోహాను భక్తుడు రాస్తుంటాడు. అందులో యేసు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి, గొర్రెలు అన్న సబ్జెక్టు తీసుకొని ప్రభు మాట్లాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అని బోధించుకుంటూ వస్తాడు. నిజమైన కాపరి ఎలా ఉంటాడు, దొంగ ఎలా ఉంటాడు, నిజమైన కాపరికి దొంగకు వ్యత్యాసం ఎలా ఉంటుందని స్వయాన, ఎవరో కాదు, స్వయాన ఈ మాటలు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మనము బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ప్రవక్తల యొక్క స్వరం వేరు, దేవుని స్వరము వేరు. ప్రవక్తల్లో కొన్ని సందర్భాల్లో వారు ప్రేరేపణతో చెప్పిన మాటలు ఉంటాయి, కొద్దిగా వారి సొంత ఆలోచనతో చెప్పిన మాటలు కూడా ఉంటాయి బైబిల్లో. కానీ డైరెక్ట్గా దేవుడు మాట్లాడిన మాటలు మనం బైబిల్లో చూస్తున్నాం కదా, వాటిని బాగా మనం అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ఎందుకంటే భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఒక విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే ఇంకా దాన్ని మించిన సబ్జెక్ట్ ఇంకొకటి చెప్పండి, ఇంకా వర్తమానం లేదు, అది ఫైనల్ అన్నట్టు. ఒకవేళ నేనేదైనా సబ్జెక్ట్ చెప్పానంటే దీనికి పై వర్తమానం ఉంటుంది, కానీ ప్రభు ఏదైనా సబ్జెక్ట్ చెప్తే దానికి పై వర్తమానం ఉండదు. అది మనుషులు మాట్లాడిన దానికి దేవుడు మాట్లాడిన దానికి వ్యత్యాసం. ఇప్పుడు స్వయాన్ని చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిని. దొంగ ఎలా ఉంటాడు, వారి స్వభావం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా యోహాను సువార్త 10వ అధ్యాయంలో అలా చక్కగా మాట్లాడుతూ వచ్చి 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభు చెప్తున్నారు. మీరు బైబిల్ తీయండి. ఆ 10వ వచనాన్ని, 10వ అధ్యాయం 10వ వచనాన్ని మైక్ తీసుకొని ఒకసారి ఆ వాక్యాన్ని
మనం చదవగా విందాం. 10వ అధ్యాయము దొంగ 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి చాలు. ఆమె చెప్తామా? హల్లెలూయా. తను చెప్పాలనుకుంటున్న మాట అక్కడ సూటిగా చెప్పేస్తున్నాడు, డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. నేను ఎందుకు వచ్చాను? ఈరోజు చాలా మంది క్రైస్తవులకు యేసుడు ఎందుకు వచ్చాడో తెలియదు. కడుపు నొప్పికి వచ్చాడు అనుకుంటున్నారు, పిల్లలు ఇవ్వడానికి వచ్చాడు, ఉద్యోగం ఇవ్వడానికి వచ్చాడు, కాంట్రాక్ట్ ఇవ్వడానికి వచ్చాడు, బిల్డింగ్ కట్టేయడానికి వచ్చాడు, భోజనం పెట్టడానికి వచ్చాడు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కాన్సెప్ట్ ఏంటి? ఆయన వచ్చిన ఏ కారణం చేత ఈ లోకానికి వచ్చాడు? ఏం చేయాలనుకొని వచ్చాడు? ఏమి ఇవ్వడానికి వచ్చాడు? అందుకే మన ప్రార్థనలో చూడండి, మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు కూడా రోడ్డు మీద భిక్షాలు అడుక్కున్నట్టుగానే, అయ్యా ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అని అడగడమే తప్ప కానీ ప్రభు వచ్చిన ఉద్దేశం అది పరిపూర్ణంగా ప్రభు మా కుటుంబంలో, మా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన చేసే క్రైస్తవులు ఎంతమంది ఈరోజు? మీ చిత్తాన్ని పరిపూర్ణంగా మా జీవితంలో, మా కుటుంబంలో ప్రభా మీరు జరిగించండి అలా ప్రార్థన చేసేవారు చాలా తక్కువ. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. నేను ఎందుకు వచ్చానో తెలుసా? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా ఆ జీవాన్ని నేను ప్రసాదించడానికి, అనుగ్రహించడానికి, గొర్రెలకు ఆ సమృద్ధిని ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. ఆమె చెప్తామా? హల్లెలూయా. అంటే ఆయన ఏది ఇచ్చినా ఎలా ఇస్తాడు? సమృద్ధిగా ఇస్తాడు. నేనంటాను, ఆ సమృద్ధిని నీ జీవితంలో నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు భక్తి చేస్తున్నావు, చేయడం లేదని ఎవరన్నారు? నువ్వు చర్చికి వస్తున్నావు, రావడం లేదని ఎవరన్నారు? నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, 20 days అయిపోయాయా? అయిపోయాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ 10 రోజులు ఉపవాసం అంటున్నావు, 20 రోజులు ఉపవాసం అంటున్నావు, 100 రోజులు ఉపవాసం అంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, పాట పాడుతున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, మందిరానికి వస్తున్నావు, దశభాగాలు ఇస్తున్నావు, పరిచయం చేస్తున్నావు. మరి ప్రభువు చెప్పినట్టుగా ఆయన నిజమైన గొర్రెలకు కాపరి అయినప్పుడు ఒక గొర్రెగా నువ్వు పొందుకోవాల్సింది, నువ్వు అనుభవించి ప్రభు దగ్గర నుంచి, నీ తండ్రి దగ్గర నుంచి, నీ కాపరి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాల్సింది ఆ సమృద్ధిని నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆరోగ్య విషయంలో సమృద్ధిని చూడగలుగుతున్నావా? ఆర్థిక విషయాలు సమృద్ధిని చూడగలుగుతున్నావా? నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల విషయంలో, చదువు విషయంలో, నీ సేవ విషయంలో ఆ సమృద్ధిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆ సమృద్ధి లేదు. సేవ చేసేవారికి సేవలో కొరతలు ఉన్నాయి, ఉద్యోగం చేసేవారికి మరి ఆర్థికంగా కొరతలు ఉన్నాయి, ఆరోగ్య సంబంధమైన కొరతలు ఉన్నాయి, ఎన్నో కొరతలు. ఆ సమృద్ధి లేనందువల్ల అనేక కొరతల మధ్యలో జీవితం సాగిపోతున్నందువల్ల ప్రతిరోజు నీ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను ఈ కొరతతో ఉన్నాను, నాకు ఇది దయచేయి. చూడండి, ప్రభు అంత దూరం నుంచి వచ్చాడు. ఎంత దూరం నుంచి? పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన. ఆమేన్. అది ఎంత దూరం ఉందో మనకేమి, మన సైన్స్కి, మన జ్ఞానానికి అందని అంత దూరంలో ఉన్న దేవుడు ఆకాశం విడిచిపెట్టి ఇంత దూరం మన దగ్గరికి ఆయన ఎందుకు వచ్చాడంటే, ఆ సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాను, నేను ఆ సమృద్ధిని మీకు ప్రసాదించడానికి వచ్చాను అని చెప్పినప్పుడు, మరి నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమృద్ధిని అనుభవించకపోతే ఎలా? సరే, ఇక్కడ సమృద్ధిని దొరకలేదు,
పరలోకంలో సమృద్ధిని అనుభవం. పరలోకంలో నువ్వు సమృద్ధి గురించి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, పాసివ్ ప్రే చేయవలసిన అవసరం లేదు. నువ్వు పరలోకంలో ఎంటర్ అయినావంటే ఆల్రెడీ పరలోకం అంటేనే సమృద్ధి. పరలోకంలో నువ్వు కనీసం ఆ చెప్పులు విప్పే స్థలంలో ఉన్న సమృద్ధి. ఆమె అంటే ఆ చెప్పులు ఉన్నాయనుకోండి, అంటే నువ్వు ఆ గేట్, పరలోకం గేట్ దగ్గర లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉన్నా, సింహాసనం దగ్గర లేకపోయినా ఆ పరలోకంలో ఆ చివరిలో ఉన్నా కూడా నీకేముంటుంది? సమృద్ధి ఉంది. నేను అంటే సమృద్ధి పరలోకంలో అనుభవించేది భూలోకంలోనా? చెప్పండి. భూలోకం. మనం ఈ లోకంలో ప్రభు ఏ సమృద్ధిని అయితే మనకి ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ సమృద్ధిని ఈ భూమి మీదనే అన్ని విషయములలో మనం అనుభవించుదుముగాక. ఆమేన్. ఆ సమృద్ధిని అనుభవించిన దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొంగి పొరలి అది ప్రవహిస్తుంది. ఎందుకంటే ఆయన నాకు మంచి కాపరిగా ఉన్నాడు, నేను ఆయనకు మంచి గొర్రెగా ఉన్నాను, ఆయన నాకు మంచి కాపరిగా ఉన్నాడు కనుక నా గిన్నె నిండి పొర్లుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ గిన్నె నిండి పొర్లడం లేదంటే నువ్వు మంచి గొర్రెగా లేవేమో. గొర్రెగా ఉన్నావు కానీ మంచి గొర్రెగా లేవేమో. నువ్వు ఒకవేళ మంచి గొర్రెగా ఉంటే దేవుడు దావీదు గిన్నె నింపినట్టుగా నీ గిన్నెను ఎందుకు నింపడు? నీ గిన్నె ఎందుకు పొరలి ప్రవహించదు? నేనంటే ఈ భూలోకంలో దేవుడు మనకు అనుగ్రహించవలసిన ఆశీర్వాదాలు ఏవేవైతే ఉన్నాయో, ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన వాటన్నిటినీ ఈ భూమి మీదనే మనం అనుభవించుదుము గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇస్తానన్నాడు, తప్పకుండా ఇస్తాడు. అంతే. ఆయన మాట తప్పడు, మడిమే తిప్పడు. నా గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. ఈ రాత్రి అట్టి సమృద్ధిని దేవుడు మీరు దయచేయగాక. అన్ని విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాల్లో, భూ సంబంధమైన విషయాల్లో, ప్రతి విషయంలో ఏ కొరత లేకుండా సకల సమృద్ధితో నా ప్రభు నిన్ను నింపును గాక. మరి ఆ సమృద్ధిని దేవుడు మనకు ప్రసాదించాలంటే, మనకు అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి? నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ఆ సమృద్ధిని నేను చూడగలుగుతున్నాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. సేవాపరంగా చూడగలుగుతున్నాను, అభివృద్ధి పరంగా చూడగలుగుతున్నాను, ఆర్థిక పరంగా చూడగలుగుతున్నాను. ఆ సమృద్ధిని దేవుడు ఎలా ప్రసాదిస్తాడో నేను అనుభవించగలుగుతున్నాను కనుక నేను మీకు చెప్తున్నాను. ఆమె చెప్దామా? ప్రైజ్ ది లార్డ్. ఇదేమి నాకు ఏదో టాపిక్గా తీసుకొని వచ్చి మీకు చెప్పేది కాదు. నా ప్రాక్టికల్ లైఫ్ నేను అనుభవించింది. అసలు నేను ఎక్కడ ఏ ప్రసంగం చేయలేదు. ఆ టాపికే నేను ఎత్తను, దాని జోలి కూడా నేను వెళ్ళను. మరి ఆ సమృద్ధిని చూడగలగాలంటే బైబిల్లో మన పితరులు ఎలా చూశారు, మన పితరులు ఎలా సమృద్ధిని అనుభవించారు, పొందుకున్నారు. ఒక మాట చెప్పనేయండి. యోసేపు ఉన్నాడు. యోసేపు అంటే తండ్రికి చాలా ఇష్టం, యాకోబుకి. యోసేపును చిన్నవాడని ఇష్టపడ్డాడా, లేక యోసేపు చేసే మంచి పనులను బట్టి, భక్తిని బట్టి తండ్రి ఇష్టపడ్డాడా? మీరు చెప్పాలి. బైబిల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమంటారంటే ఆయన చిన్నవాడని ఇష్టపడ్డారంటే అది కరెక్ట్ కాదు. తండ్రి యోసేపుని ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే యోసేపు మంచి భక్తి కలిగిన పిల్లవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అన్నలు చెడు మార్గంలో నడుస్తుంటే అన్నలతో కలిసి చనిపోవలసిన
ఈ యోసేపు అన్నలతో కలిసి చెడిపోకుండా, త్రాగకుండా, తిరగకుండా తను తాను ప్రత్యేకపరచుకొని ఎప్పుడు తండ్రితో సహవాసం చేస్తూ, తండ్రితో, ఎవరితో? తండ్రితో సహవాసం చేస్తూ తండ్రికి ఒక ప్రియమైన వ్యక్తిగా ఈ యోసేపు జీవిస్తున్నాడు. అందుకే తండ్రి, గమనించండి, ఈ యోసేపుకి ఒక విచిత్రమైన నిలువుటై కుట్టించాడట. ఆమె చెప్దామా? హల్లెలూయా. చిత్రమైన నిలువుటై కుట్టించాడట. బాగా గమనించాలి. తండ్రికి యోసేపు ఇష్టముగా ఉన్నందువలన, ఇష్టమా కష్టమా? ఇష్టముగా ఉన్నందువలన తనేం గుర్తించాడు? నేనంటాను, తండ్రి ఇలా భేదాలు చూపిస్తాడా? ఆ 12 మంది కుమారులలో కనీసం 2 మీదనన్నా 4 మీదనన్నా ప్రేమ ఉండదా? ఒక్కరి మీదనే ఉంటుందా ప్రేమ? తల్లిదండ్రులుగా మీకు తెలుసు అది. ఆ ప్రేమలు మీ పిల్లల్ని మీరు ప్రేమించే విధానంలో గమనించండి. యోసేపు యొక్క ప్రవర్తన, భక్తి, మర్యాద, విధేయత, తండ్రితో కలిసి ఉండడం, తండ్రికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా తండ్రి ఏం చేశాడు? చాలా కష్టపడి ఒక విచిత్రమైన నిలువుటంగిని చక్కగా అల్లి, ఆ దినాల కుట్టు మిషన్ ఎక్కడేయండి, అల్లి చక్కగా యోసేపు తొడిగించాడు. చాలా ప్రియమైన వ్యక్తిగా తండ్రికి ఈ వ్యక్తి ఉన్నందువలన అన్నలకు ఏమైపోయాడంటే శత్రువు అయిపోయాడు. తండ్రికి ప్రియమైన వ్యక్తిగా, ఇష్టడుగా ఉన్నాడు. సొంత అన్నలకు ఎలా ఉన్నాడు? శత్రువుగా మారిపోయాడు. అన్నలేమంటారు? రే, మేము తాగినట్టుగా నీవు తాగాలి, మేము ఆడినట్టుగా నీవు ఆడాలి, మేము పాడినట్టుగా నీవు చెప్పలే. అదే కదా, ఇప్పుడు లోకం ఆడినట్టుగా ఆడడం, బతుకమ్మ ఆడడం. ఆడు, బతుకమ్మ ఆడు. నేను ఎవరు ఆడొద్దండి. క్రిస్మస్ రోజు కూడా ఆడు. ఈసారి క్రిస్మస్ పండుగ ఎలా చేశాడు? క్యారల్స్ ఎలా చేశాడు? పాట వ్యత్యాసం అంతే, రాగం ఒకటే. ఏమనంటే నువ్వేమంటున్నావు? దునియా బదల్ గయా. అరే దునియా బదల్ గయా, లేకిన్ ఊపర్ వాలా బదలా లేనా? లోకం మారింది కానీ దేవుడు మారలేదు కదా. మనుషులు మారారు, పద్ధతులు మారాయి. ఆకాశమందున్న దేవుడు మారాడా? ఆయన మారినప్పుడు నీవు కూడా ఏ పద్ధతి కూడా మార్చకూడదు, ఏ క్రమాన్ని కూడా మార్చకూడదు. నువ్వెవరు మార్చడానికి? నువ్వు బిషప్ అయితేంది, రెవరెండ్ అయితేంది, అపోస్తలుడు అయితేంది, కోటీశ్వరుడు అయితేంది, కాంట్రాక్టర్ అయితేంది, దైవ క్రమాన్ని మార్చడానికి నువ్వెవడవు? అది వాక్యం. దేవుడు చెప్తున్న దైవ క్రమాన్ని ప్రపంచంలో ఎవరు మార్చినా అతనికి మూడినట్టు. దైవక్రమమే. తండ్రి యోసేపు టార్చర్ చేసిన యోసేపు వారితో చేతులు కలపకుండా చాలా కష్టంలో, చాలా బాధలో, శ్రమలో తన ప్రతిష్టను, తన పరిశుద్ధతను, తన నమ్మకత్వాన్ని, తన యొక్క భక్తిని కాపాడుకుంటూ తండ్రితో చక్కగా సావాసం చేస్తూ, తండ్రి చుట్టూ తిరుగుతూ, తండ్రికి ఇష్టమైన పనులు చేస్తూ, ఇదిగో మరి సాగిపోతున్న దినాల్లో చివరికి ఏం జరిగింది? అన్నలు పగబట్టి చంపాలనుకున్నారు. యోసేపును చంపాలనే ఆలోచన అన్నలకు వచ్చిందంటే ఆలోచించండి, వారి యోసేపుని ఎంతగా ద్వేషించారు. సొంత తమ్ముడండి బాబాయ్, సొంత తమ్ముడు చంపాలనే ఆలోచన చేసింది యోసేపు. చివరికి చెప్పలేక అమ్మేశాడు. ఏడ్చాడు, కాలు పట్టుకున్నాడు. అన్నలారా, 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 అన్నలారా. ఎవరికి కనికరం, దయ రాలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యోసేపు జీవితం ఎలా ప్రారంభించబడింది,
ఎలా యోసేపు యొక్క జీవితం సమృద్ధిలోకి ప్రవేశించింది. ఒక ఇంట్లో వెళ్ళాడు, ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేసిన నమ్మకస్తులకు చూడండి, నమ్మకంగా నీతిగా యథార్థంగా ఉన్న వారి మీదనే ఆ బురద చల్లుతారన్నట్టుగా ఇప్పుడు అక్కడ కూడా యోసేపు మీద బురద చల్లింది ఇండియా. అయినా నాకు న్యాయం కావాలి, నేను న్యాయవంతుని, నేను తప్పు చేయలేదు అని కోర్టు మెట్లెక్కలేదు, వాదించలేదు, ఎవరితో పోరాడలేదు, ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఏమైనా ధర్నా చేశాడా? నువ్వు అన్నిటికీ ధర్నాలు అంటావు. ఎవరైనా ధర్నా చేశాడా? ఏం చేయండి. ఒకటే, ప్రభా నీ చిత్తమే జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ చిత్తమే జరుగునుగాక. నీవు నీ ప్రజలను, నీ సేవకులను, నీ బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా విననాడే దేవుడవు కాదు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, ఇంటి దగ్గర ఉన్న యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు, గుంటలో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడు, అన్నలు అమ్మివేసిన తోడుగా ఉన్నాడు, వేలపాట పాడుతున్న సమయంలో తోడుగా ఉన్నాడు, ఫతివేరింట్లో తోడుగా ఉన్నాడు, అక్కడ చెరసాలలో వేసిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడ యోసేపును దేవుడు విడిచిపెట్టాడు? చూడండి, ఆ చెరసాల్లో చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, పాటలు పాడుకుంటున్నాడు, దర్శనాలు చూస్తున్నాడు. మనకి ఇంట్లో ఉంటే కూడా దర్శనాలు రావు, ఆయన చెరసాలలో కూడా దర్శనాలు వస్తున్నాయి, ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. నువ్వు వారం గుడికి వచ్చిన దర్శనం రాదు, ప్రవచనం రాదు. సరైన కలగుడు రాదు. వారం గుడికి వస్తావు, పరిచయం చేస్తావు, రాత్రులు మేము దయ్యం వచ్చి మీద కూర్చొని ఏంటి అంటే కళ అంటే, అయ్యా రాత్రి కళ వచ్చింది. ఏం కళ అంటే, బేషన్ నిండారా బిర్యానీ తిన్నానయ్యా. బేషన్ నిండారా బిర్యానీ తిన్నావా? ఇంకేంటమ్మంటే బకెట్ నిండారా మటన్ తిన్నానయ్యా. దీని మర్మం చెప్పయ్యా. దీని మర్మం చెప్పాలంటే నువ్వు మోకాల మీద ఉండు, మర్మం చెప్తానన్నాడు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసి చేతులు పెట్టగానే పొరడం మొదలుపెట్టి ఆ గొడ నుంచి ఈ గొడ వరకు అలా దయ్యం మీదకి వచ్చి పొరలితే గాజులు పగిలిపోయి, ఆ గాజు గుచ్చుకుపోయి రక్తం కారితే పూలు పిన్స్ అన్ని ఊడిపోయి, ఎంటికలన్నీ ఊడిపోయి, అర్థమే కుప్పంతా విచ్చుకుపోయి పొర్లితే చూడండి, గంట సేపు ఆ రక్తం మరకలంతా ఆ టైల్స్ కంటే. గంట తర్వాత లేచి, అయ్యా ఏమైంది అమ్మ, నువ్వు మర్మం అడిగా, ఇదే మర్మం. మీరు మర్మాలు కావాలా? కొద్దిగా గట్టిగా ప్రార్థన చేయించుకోండి, మర్మాలు బయటకు వస్తాయి. నేను ఎవరినైనా గట్టిగా ప్రార్థన చేస్తున్నాను, చాలా మందికి మర్మాలు బయటకు వస్తాయి. అంత టైం నేను ఎవరికి ఇవ్వను, నేను చెయ్యను కూడా, నాకు అంత ఓపిక కూడా ఉండదు. కృప కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ చెరసాలలో చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు, జరగబోయే సంగతులు తనతో పాటు చెరసాలలో ఉన్న వాళ్ళు చెప్తున్నాడు. చూడండి, ఆ దేశానికి పరిపాలిస్తున్న రాజు కళ వచ్చింది. ఆ కళ భావాలను చెప్పలేకపోతున్నారు. యోసేపు చెప్తాడన్న విషయం తెలిసిన తర్వాత ఇతను పిలిపించి తర్వాత ఆయన కళ చెప్పాడు. దాని భావాన్ని ఎప్పుడైతే చెప్పాడో ఆ రాజు సింహాసనం దిగి తన మెడలో ఉన్న కట్టారాన్ని, ఆ కట్టుభూషం తీసి యోసేపు తొడిగించి, తన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి యోసేపు తొడిగించి ఆయన అన్నమాట ఏం తెలుసా? ఫరోను నేనే, ఫరోను నేనే. ఆమె అయినప్పటికీ ఇదిగో యోసేపు సెలవు లేకుండా ఈ సామ్రాజ్యంలో ఒకరైనను చెయ్యైనను కాలైనను ఎత్తుటకు వీలు లేదు అని చెప్పి ఫరో యొక్క రెండవ రథం మీద యోసేపును ఎక్కించి ఐగుప్తు దేశమంతా కూడా చక్రవర్తి అతన్ని ఊరేగించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోసేపు అంతఃపురానికి వెళ్తే ఎంత సమృద్ధి ఉందో చూడండి. వందల కొలదిగా పని మనుషులు, విస్తారమైన ధాన్యం, విస్తారమైన బంగారం,
విస్తారమైన వజ్ర వైడూర్యాలు, అధికారం. ఒకప్పుడు ఏముంది, ఇప్పుడు ఎంత మార్పు చూసారా? ఏంది యోసేపుకు రిటైర్మెంట్లో దొరికింది ఇదంతా? నీకు అంతా రిటైర్మెంట్లో దొరుకుతుంది. పళ్ళు ఊడిపోయి, షుగర్ వచ్చి, ఎంటకలు తల్లి అయిపోయిన తర్వాత ఇంత బ్యాలెన్స్ నువ్వు చూడగలుగుతున్నావు కదా. నీ యవ్వన ప్రాయంలో సమృద్ధిని నువ్వు చూడగలుగుతున్నావా? నీ యవ్వన దశలో ఆ సమృద్ధిని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ఆలోచించండి. పెళ్లి కూడా కాలేదు ఎవరికి? యోసేపు పెళ్లి కూడా కాలేదు. ఆ సమృద్ధిని చూసి యోసేపుని చాలా మంది లైన్ వేయడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం. అది చూసి ఫారో ఏం చేశాడు? బాబు, నేను అందరూ లైన్ వేస్తున్నారు, నువ్వు ఎవరు లైన్లో పడతలేవు కాబట్టి పడకముందే నీకు ఏదైనా పెళ్లి చేసేస్తారని ఫారో ఏం చేశాడు? పెళ్లి చేసేసాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. ఈ కార్యం యోసేపు యొక్క జీవితంలో జరగడానికి గల కారణం ఏంటంటే అతడు తండ్రికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు. అందును బట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. నేనంటే పరలోకపు తండ్రికి నువ్వు ఎప్పుడైతే ఒక ప్రియమైన గొర్రెగా, విశ్వాసిగా, సేవకుడిగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, అందుకే యేసు ప్రభు గురించి ఒక స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈరోజు దేవునికి ఒక ప్రియమైన కుమార్తెగా, ఒక ప్రియమైన కుమారుడుగా ఈ లోకములను జీవించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు యోసేపును సమృద్ధిలోకి నడిపించిన దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు సమృద్ధి పదములో నిన్ను ఊరేగిస్తాడు. హల్లెలూయా. నా గొర్రెలకు నేను సమృద్ధి జీవాన్ని, సమృద్ధి ఆశీర్వాదాన్ని, సమృద్ధి ఆరోగ్యాన్ని, సమృద్ధి అయిన ఆర్థిక సహాయాన్ని, నేను సమృద్ధిని కూడా వచ్చాను. ఒకటి నుండి ఒకటి లేక కాదు. ఎందుకంటే పరలోకంలో మనకి ఏం అవసరం లేదు. పరలోకంలో ఏం అవసరం లేదు. ఏమవసరం ఉంది పరలోకంలో? ఏదైనా ఈ బైబిల్లో ఉన్న కార్యాలు ఉన్నాయంటే ఇవి భూలోకంలోనే మన జీవితంలో జరగాలి. పరలోకంలో బైబిల్ ఎందుకు? దేవుడే బైబిల్ అయి మన ముందు నిలబడు, దేవుడే వాగ్దానం. పరలోకంలో మన బైబిల్ ఎందుకండి? బైబిల్ ఎందుకు? ఏదన్నా జరగాలనుకుంటే ఈ భూమి మీదనే మన జీవితంలో మన ముక్కులో శ్వాస ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలు పరిపూర్ణంగా జరగాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆరోగ్యం, ఒక పరిపూర్ణమైన ఆరోగ్యం అనుభవించాలంటే అది పరలోకములో అవసరమా, భూమి మీద అవసరమా? భూమి మీద కావాలి కదా. ఒక సంతోషం, ఒక సమాధానం, ఒక సమృద్ధి. అందుకే ప్రభు చెప్తుంది, నేను ఎందుకు వచ్చానంటే నా గొర్రెలో జీవంతో పాటు ఈ భూలోక సంబంధమైన సకల విధములైన ఆశీర్వాదం, అవి నేను కొద్ది కొద్దిగా షార్ట్గా. నువ్వు 1000 రూపాయలు అడిగావు, నా దగ్గర 500 ఉన్నాయి. బాబు 500 ఉన్నాయి, నాకు కూడా 200 అవసరం ఉందని 300 ఇచ్చాను. ఎందుకు? నా దగ్గర సమృద్ధి లేదు కనుక, నాకు అవసరాలు ఉన్నాయి కనుక. ఆమె అయ్యా లేదు, ఎలానైనా నాకు కావాలంటే ఏం చేస్తాను? మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒక 100, మళ్ళీ ఒక 50, మళ్ళీ ఒక 100, మరి ఒక 50, అలా ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో 1000 రూపాయలు నేను ఇస్తాను. ఎందుకు? నా దగ్గర లేవు కనుక తాపుకు అప్పుడప్పుడు 50 ఇచ్చి నేను ఇస్తాను. సమృద్ధి లేదు కనుక. కానీ దేవుని దగ్గర ఎప్పుడు ఎలా ఉంటుంది? సమృద్ధి ఉంటుంది. ఆయన దగ్గర ఇది లేదు, ఇది నా కొదవ ఉంది, దగ్గర సమృద్ధి ఉంది కనుక ఆ సమృద్ధిని దేవుని బిడ్డలమైన మనము, ఆయన కుమారులమైన మనము, కుమార్తెలమైన మనము ఆ సమృద్ధిని అనుభవించాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే సమృద్ధిగా ఉన్న ఏదైనా తోటలోనే ఆదాము వల్లి దేవుడు ఉంచాడు.
మీరు విత్తనం వేయండి, నీరు కట్టండి, పెంచండి, కాపలా కాయండి, పూత వచ్చే వరకు చూడండి, కాత వచ్చే వరకు చూడండి, అది పండిన తర్వాత తినండి అన్నాడా? చెప్పలే. డైరెక్ట్ గా చెప్తున్నాడు, ఆల్రెడీ నీకు ఆల్రెడీ అంత ప్రిపేర్, భోజనము రెడీ. భోజనం ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఉంటాయి కదా, భోజనము రెడీ, బిర్యానీ రెడీ, రెడీ, అంత తోటలో రెడీ, అంతా రెడీ. దేవుని దగ్గర అంతా రెడీ ఉంది. నువ్వు పొందుకోవడమే ఆలస్యం, నువ్వు అనుభవించడమే ఆలస్యం. నువ్వు ఎప్పుడు కూడా అయ్యా ధర్మాందేయి యేసు అని భిక్షగార్తిలాగా ఆయన వైపు చూసి ఊకే గోదాడవలసి. నువ్వు కుమారుడివి, నువ్వు కుమార్తెవు, నువ్వు వారసుడివి. ప్రతిదాన్ని అనుభవించడానికి నువ్వు హక్కుదారుడివి, నీకు హక్కు ఉంది. ఈ భూమి మీద దేవుడు నీవిచ్చిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన అనుభవించడానికి నీకు హక్కు ఉంది, నీకు అర్హత ఉంది. నువ్వు అర్హుడివి కనుక ఖచ్చితంగా నువ్వు వాటిని అనుభవించాలనే ప్రభు కోరుకుంటున్నాడు కనుక ఆ విధంగా దేవునికి ఒక ప్రియమైన ఇష్టమైన వ్యక్తులుగా యోసేపు వలె మనము జీవించి అలాంటి సమృద్ధిని పొందడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. దేవునికి స్తోత్రం. చూడండి, తండ్రికి ఇష్టమైన రీతిగా ఇష్టమైన వ్యక్తిగా యోసేపు బ్రతికినందుకు తండ్రి విచిత్రమైన నిలువుటని ఎలా పుట్టించాడో, నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఈ లోకంలో జీవించగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని విచిత్రంగా మార్చేస్తాడు, ఆశ్చర్యపడినట్లుగా మార్చేస్తాడు. హల్లెలూయా. అనేకులు ఆశ్చర్యపడాలి నీ జీవితాన్ని చూసి, నీ సేవను చూసి, నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ పిల్లల్ని చూసి ఆశ్చర్యపడాలి. ఈరోజు నన్ను చూసి చాలా మంది ఆశ్చర్యపడుతుంటారు. ఒక ఎడారిలో పరిచర్య చేస్తూ, ఒక ఎడారిలో ఎక్కడండి చెప్పండి, ఒక ఎడారిలో, అదే నేను హైదరాబాద్లో ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. నేనేం రాను, మీరేం భయపడకండి. వచ్చినా నా పని ఏదో నేను సైలెంట్గా చేసుకొని వెళ్ళిపోతాను, కానీ మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చెయ్యను. అది నా దర్శనము కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎడారి లాంటి ప్రాంతంలో, శూన్యంలో ఒంటరిగా వెళ్ళిన నేను, అర్థమైందా? ఈరోజు పరిచర్యలో ఒక ఆశీర్వాదం, ఒక క్షేమం, ఒక అభివృద్ధి, ఒక సమృద్ధి మేము చూడగలుగుతున్నాం. అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నాను. కనుక మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం కొలిచే దేవుడు, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా, ఇష్టమైన బిడ్డలుగా యోసేపు జీవించినట్టుగా మనం జీవించుదుముగాక. దేవునికి స్తోత్రం. చూడండి, బయటి వారితో కాదు, సొంత అన్నలతో కూడా కలవలేదు యోసేపు. ఒక ప్రత్యేకమైన జీవితం. నేను అంటాను, దేవుని కోసం ఒక ప్రత్యేకమైన జీవితం చేయి. ఎలా సాధ్యం పాస్టర్ గారు? మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకం నడిచినట్టు నడవాలి, లోకం పాడినట్టు పాడాలి, లోకం తిరిగినట్టు తిరగాలి. మీకు ఇంకా నయం సిటీలో ఉన్నవారికి, గ్రామాల్లో ఉన్నవారికి అయితే అర్థమైంది. అటు క్యాస్ట్ ఫీలింగ్, కుల సంబంధమైన సమస్యలు, ఎన్ని ఇబ్బందులు మీకు ఇక్కడ ఉన్నాయా చెప్పండి? ఊరు బహిష్కరణ, కుల బహిష్కరణ, ప్రభుని నమ్ముకుంటే మీకు ఇక్కడ ఏముంది? మిమ్మల్ని అసలు పట్టించుకునే నాదుడు ఎవరు ఇక్కడ? నువ్వు ఈ కులంలో ఉండి ఈ పని ఎందుకు చేస్తున్నావు, చర్చికి ఎందుకు వెళ్తున్నావు అని అడిగే వాళ్ళు ఉన్నారా? అక్కడ చర్చికి బస్సు ఎక్కుతున్నారంటేనే బస్ ఆఫీస్ దించేస్తున్నారు. ఆలోచించండి. యోసేపు తన సహోదరులతో ఎక్కడ రాజీ పడలేదు కదా, నీవు కూడా ఈ లోకంతో రాజీ పడకు. ప్రత్యేకపరచుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ప్రియమైన వ్యక్తిగా
జీవించడానికి ప్రభు నీకు సహాయం చేయునుగాక. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావో ఖచ్చితంగా యోసేపు జీవితం విచిత్రంగా మారినట్టుగా నీ జీవితం కూడా విచిత్రముగా, ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా మారిపోయి ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నది ఆ స్థితిలోకి తలెత్తుకొని నిన్ను చూడగలిగిన స్థితిలోకి దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు నిన్ను ఊరేగించి ఎదిగిపోయేస్తాడు. మరి యోసేపు ఎంత శ్రమ పడ్డాడో చూడండి దేవునికి ఇష్టమైన జీవితం చేయడానికి. తండ్రికి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు, అన్నలకు దూరం అయిపోయాడు, దేశానికి దూరం అయిపోయాడు, భాషకు దూరం అయిపోయాడు, ఎక్కడో పరాయి దేశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం దేవుడు, ఏం ఆరాధన, ఏం దర్శనం, ఏం ప్రార్థన, నా తండ్రి దేవా, ఓ యాకోబు దేవా, అబ్రహాము ఇస్సాకుల దేవా, ఎక్కడున్నావు దేవా? ఇచ్చిన దర్శనం ఏమైపోయింది నాయనా, కళలు ఏమైపోయాయి ప్రభువా, ఇప్పుడు తీసుకొచ్చిన ఆయన నన్ను చెరసాలలో పెట్టావు, ఇదే పద్ధతి ప్రభువా, ఇది అంత అన్యాయం ఆయన అన్నాడా? ఈ రోజుల్లో స్తుతించేవారు తక్కువ, సనిగేవారు ఎక్కువైపోయారు. ప్రభా మొన్న 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను కదా ప్రభా, నీకు కాన రాలేదా? నీకు కన్నులు లేవా? 40 రోజులు ఏడ్చుకుంటూ గీసుకుంటూ ప్రార్థన చేశాను కదా, ముగ్గు భూమికి రాసుకుంటూ ప్రభా, బోర్ల పడి కూడా రహస్యంగా ప్రార్థన చేశాను ప్రభా, నీవు చూడలేదా ప్రభా? నేను 39 రోజులకే ప్రతిఫలం ఇస్తాను అనుకున్నాను. 40 రోజుల ప్రార్థనలో 39వ రోజే నువ్వు ఫలం ఇస్తావనుకుంటే 40 దాటిపోయి 80 అయిపోయింది ఆయన. ఏం ఫలం లేదు ప్రభా. మీకు విషయం చెప్పారా? సనుగు ఈజ్ ఈక్వల్ టు క్యాన్సర్. క్యాన్సర్ ఈజ్ ఈక్వల్, సనుగును సైన్స్లో ఏమంటారంటే క్యాన్సర్ అంటారు అంతే. క్యాన్సర్ ఈజ్ ఈక్వల్ టు సనుగు. ఇజ్రాయెల్ ప్రజలు 29,998 మంది. అర్థమైందా? ఈ సనగడం ద్వారానే అరణ్యంలో ఆగు రాలినట్టుగా రాలిపోయారు. సనగడమే. పెళ్లి కాలేదని సనగు, పిల్లలు పుట్టలేదని సనగు, ఉద్యోగం దొరకలేదని సనగు, వీసా రాలేదని సనగు, సేవకుల మీద సనగు, సంఘ పెద్ద మీద సనగు, తర్వాత మమ్మీ మీద సనగు, డాడీ మీద సనగు, అందరి మీద సనగు, సనిగి 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 నీ రోగం అంతా ఏం చేసుకుంటున్నావు? డెవలప్ చేసుకుంటున్నావు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్ అనుకుంటున్నావు. సాఫ్ట్వేర్ డెవలప్ చేసినట్టు అనుకుంటున్నావు ఏంటి? నువ్వు సనగడము క్యాన్సర్ డెవలప్ చేస్తున్నావు నీకు తెలవకుండానే. ఒక వైరస్ని సృష్టించుకుంటున్నావు నీ శరీరంలో. అంత ప్రమాదకరమైంది సనుగు. నేనంటే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా యోసేపు సనగలేదు, వనగలేదు. ఆ పొతిఫేరు భార్య మీద నింద వేయలేదు, న్యాయం కోసం పోరాడలేదు. అర్థమైందా? దేవుని వైపు చూశాడు. ఖచ్చితంగా నా దేవుడు నాతో మాట్లాడిన వాడు, నాకు దర్శనమిచ్చిన వాడు, నా పనులు నిలబెట్టిన వాడు, సూర్య చంద్రులు నమస్కారం చేతి నాకు చూపిన వాడు, ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా వాగ్దానం చేసిన దేవుడు నా చరిత్రను మారుస్తాడు, నా స్థితిని మారుస్తాడు. ఈ చెరసాలనే నాకు సింహాసనంగా దేవుడు చేస్తాడు. అలానే ప్రతికూలమైన వాటన్నిటిని దేవుడు ఏం చేశాడు? అనుకూలంగా మార్చేసి. చూసారా? ఒక సామ్రాజ్యానికి అధిపతిగా చేసి, అన్నలు వచ్చి, తండ్రి వచ్చి, అర్థమైన సాగిలు పడినట్లుగా చేసి, నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తిగా బ్రతుకుతే నేనంటాను రాజులు నీకు సాగిలు పడతారు. ఆమె చెప్దామా? రాజులు అధికారులు ధనవంతులు నీకు సాగిల పడతారు. నువ్వు ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అందులో ఒక నువ్వు క్యాప్టెన్ గానే, నాయకుడు గానే ఉన్నట్లుగా నా దేవుడు చేస్తాడు. అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తాడు, అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. నేను తలగానే అక్కడ నిలబెడతాడు, కానీ నువ్వు తల
తగ్గించుకున్నట్టుగా అవమానపరచుకున్న దేవుడు నీకు ఎప్పుడూ అలా చేయదు. ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అప్పుడు చూడు, నీ జీవితంలో ప్రభు ఉద్దేశించిన, ఆలోచించిన, తలుచుతున్న ఆ సమృద్ధి నీకు దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం, ఆ సమృద్ధి కలగాలంటే రెండవదిగా మనం చేయవలసిన పని ఒకటి, దేవునికి ఇష్టమైన జీవితం మనము చేయాలి. యోసేపు చేశాడు, ఆ సమృద్ధిని పొందుకున్నాడు. అందరి దగ్గర దేశమంతా కరువు ఉంది, కానీ యోసేపు ఇంట్లో కరువు ఉందా? లేదు. నేనంటే నువ్వు దేవునికి ఇష్టమైన ప్రియమైన జీవితం చేస్తే అందరి ఇళ్లలో కరువు ఉంటుంది, కానీ నీ ఇంటిలో మాత్రం కరువు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రెండవ విషయం, నీకు సమృద్ధి కలగాలంటే రెండవ విషయం, నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. చెప్పండి, పూర్తిగా, సగం కాదు, పూర్తిగా. చెప్పండి, ఎవరి మీద? దేవుని మీద నువ్వు ఆధారపడాలి. దానికి మంచి ఒక ఉదాహరణ చెప్తాను. బైబిల్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను. ఆమె పేరు ఏంటంటే రూతు. ఈమె ఎవరు? ఒక మోయాబు స్త్రీ. వీళ్ళు శాపగ్రస్తమైన వారు. మోయాబీల పేరు గ్రంథంలో రాయడానికి కూడా ఆ దేవుడు అంగీకరించాడు. కానీ యేసుప్రభు వంశావళి పట్టికలో ఈ రూతమ్మ పేరు లిఖించబడింది. అసలు ఈమె చరిత్ర ఎంత అద్భుతంగా ఉంది, ఈమె జీవితం ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఎలా ప్రారంభించబడింది? నయోమి మోయాబు దేశానికి వచ్చింది, అర్థమైందా? అక్కడ మరి ఇద్దరు కోడళ్ళు కుమారులకు వివాహం చేసింది. భర్త చనిపోయాడు, మరి ఓర్పా భర్త చనిపోయాడు, రూతమ్మ భర్త చనిపోయాడు. ఇంట్లో ఇప్పుడు ముగ్గురు విధవరాలు ఉన్నారు. ముగ్గురు విధవరాలు ఉన్న ఇల్లు ఏమంటారని ఊరు వాళ్ళు? ఆ దినాల్లో, ఆ పురాతనమైన దినాల్లో విధవరాలి ముఖం కూడా చూసేవారు కాదు. హలో, వింటున్నారా? మనం చిన్నగా ఉన్న ప్రాయంలో, మనం చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు పిల్లి అడ్డం పోయినా కష్టమే, బల్లి అడ్డం వచ్చినా కష్టమే, కుక్క అడ్డం వచ్చినా కష్టమే. అవునా? చెప్పలే. ఇప్పుడంటే మనం ఏది అడ్డం వచ్చినా భయపడడం లేదు, కానీ ఒకప్పుడు మనం చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు ఎవరైనా తుమ్మినా కష్టమే. అర్థమైందా? తుమ్మినా కష్టమే. ఆ దినాల్లో ఎన్ని మూఢనమ్మకాలు. ఒక విధవరాలు, ఆ ముగ్గురు విధవరాలు ఒక ఊరిలో ఒక ఇంట్లో ఉన్నారంటే ఆ ఊరి వారు ఎలా చూసి ఉంటారు, ఎంత హేళన చేసి ఉంటారు, ఎన్ని రకాల మాటలు అని ఉంటారు. సరే, పరిస్థితులు అలా ప్రతికూలంగా మారిపోయాయి. ఆ ఇంటి పరిస్థితులు కావచ్చు, ఈరోజు నీ ఇంటి పరిస్థితులు కూడా అంత ప్రతికూలంగా ఉన్నాయేమో. నీ ఆర్థిక పరిస్థితులు, నీ ఆరోగ్య పరిస్థితులు, నీ సేవా పరిస్థితులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ పిల్లల పరిస్థితులు అంత ప్రతికూలంగా ఉన్నాయి కావచ్చు. రాత్రి ఈరోజు ఆ నయోమి గురించి ఆలోచిస్తే ఆమె పరిస్థితి కూడా అంత ప్రతికూలంగా ఉంది. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, యవనస్తులైన కోడళ్ళు విధవరాలు అయిపోయారు. నయోమి సంగతి అంటే అయిపోయింది, ముసలి అయిపోయింది. ఇక తన భర్త చనిపోయినా అది పెద్ద లెక్కలోకి రాదు, కానీ యవనస్తులు కదా. ఎన్నో ఆలోచన చేసింది నయోమి, ఏం చేయాలో తనకి ఆలోచన చిక్కడం లేదు. చివరికి ఇంట్లో ఒక కోడలను కూర్చొని పెట్టి ఒక చిన్న మీటింగ్ చేసింది. ఆ మీటింగ్లో కాస్త దేవుని మాటలు చెప్పి, ఇదిగో మా దేవుడు గొప్పవాడు, శక్తి కలిగిన వాడు, మా ఊరి పేరు బెత్లెహేం, దాన్ని రొట్టెల ఇల్లు అంటారు. ఏ ఇల్లు? రొట్టెల ఇల్లు. ఏదో కర్మగాలి, నేను రొట్టె ఇల్లును విడిచిపెట్టి ఆడకర్మ వచ్చిందని ఈడికి వస్తే ఈడ సుడిగుండంలో చిక్కుకున్నంత పని అయిపోయింది. ఆడ తుఫాను వదిలిపెట్టుకొని వస్తే ఇక్కడ సుడిలో చిక్కుకున్నాను, నా పరిస్థితి చాలా మారాగా మొదలిపోయింది. ఇదిగో మరి నేను ఇంటికి వెళ్తున్నాను మా దేశానికి, మీరు కూడా రేపు మీ బ్యాగ్ సూట్కేస్ అంతా చదువుకొని మీరు నాతో రండి అని చెప్పింది. ఎంత మంచి కోడలు అంటే ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడే కోడలు అంటే ఇట్లా ఉండాలి. సూపర్. ఒక్క మాట
ఒక్క మాట కూడా అత్తలేమనలేదు. అత్త రెడీ వచ్చేస్తాం కదా. బట్టలు చదువుకున్నారు, ఇద్దరు బట్టలు చదువుకున్నారు, సూట్ కేసు రెడీ చేసుకున్నారు, బయలుదేరి. వాస్తవానికి ఏమన్నది? ముసల్దానా ముసల్దానా నీ భర్త పోయాడు, మా భర్తలు పోయాడు, ఇంకా ఏం ముఖం పెట్టుకొని మీ ఊరికి రమ్మంటున్నారు? రేపు మాకు నువ్వు కూడా పోతావు కదండి, అవునా? ఇప్పటిదాకేమో చెప్పావు మా దేవుడు గొప్ప గొప్ప దేవుడు, గొప్ప గొప్ప పనులు చేస్తాడంటే భర్తను చంపడమేనా? ఇలా విధువరాలు చేయడమా మమ్మల్ని? నీ ఊరద్దు, నీ మాటద్దు, నీ లెక్క నువ్వు చూసుకో, మా లెక్క మేము చూసుకున్నామని అనాలి. కానీ ఓర్ప ఋతు చాలా మంచివారు, ఒక్క మాట కూడా అనలే. సరే తెల్లారింది, అత్తమ్మ తన బ్యాగ్ తీసుకుంది. బ్యాగ్లో అప్పుడు బ్యాగ్లకి ఒక బెడ్షీట్ తీయాలి, దాంట్లో అన్ని బట్టలు పెట్టాలి, మూట కట్టాలి. హలో, ఏం అర్థం కాలేదా? ఇప్పుడు ఏదర్థం అవుతుంది? ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏ గుంటలో నుంచి వచ్చామో, ఏ రాతిలో నుంచి చెక్కబడ్డామో అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే చాలా మంచిది. మీ తాతలు, మీ తండ్రుల పరిస్థితులు ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా మంచిది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా వేసుకున్నారు బట్టలు, సాకలు వాడు ముళ్ళ వేసుకున్నట్టుగా వేసుకొని వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో 4 రోడ్లు కలిసి ఒక చౌరస్తా ఉంది. మళ్ళీ ఆ చౌరస్తాలో ఆమె మళ్ళీ మీటింగ్ పెట్టింది. ఎవరు? నయోమి. నయోమికి ఉన్న ప్రత్యేకమైన వరాల్లో ఇంకో వరం ఏంటిదంటే ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టేస్తాం. మీటింగ్ పెట్టున్న స్పెషలిస్ట్ ఎవరు? నయోమి. నన్ను బోరబండకు పిలిచి చౌరస్తాలో మీటింగ్ పెట్టాడు ఒక ఆయన. బోరబండ పిలిచి ఎక్కడ పెట్టాడండి? చౌరస్తా. అది ఇప్పటికీ మీటింగ్ వెళ్ళి 10 సంవత్సరాలు అయింది, కానీ నా మనసులోకి వెళ్ళి పోతలేదు. మీటింగ్ జరిగి 10 సంవత్సరాలు అయింది, నా మైండ్లోకి వెళ్ళి ఆ సీన్ ఎలా వెళ్ళిపోవడం లేదు. కరెక్ట్గా 4 రోడ్ల కుడికలో పెట్టి సంఘాన్ని పెట్టి భజన మొదలు పెట్టాడు, సువార్త భజన. నన్ను వాకింగ్ ఏం చెప్పేది? అక్కడ నుంచి లారీలు వెళ్తున్నాయి, వెనక నుంచి కార్లు వెళ్తున్నాయి, ఈ పక్క నుంచి స్కూటర్లు వెళ్తున్నాయి, ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి హారన్ కొడుతుంటే ఇప్పుడు ఆ హారన్ దెబ్బకి నేను ప్రసంగమే మర్చిపోయినా. ట్రాఫిక్ ఆగి అరుస్తున్నారు అక్కడ, అంత పబ్లిక్ అంతా అరుస్తుంటే ఆ టెన్షన్లో ఎవడొచ్చి నన్ను కొడతాడు, నా భయం ఉంటుందా ఉండదా? అందరూ సీరియస్ గా నన్ను, అదే మీటింగ్ పెట్టింది నేను కాదు, ఆ ట్రాఫిక్ అంతా నన్ను చూసి మీటింగ్ పెట్టాడు అన్నట్టుగా చూస్తున్నారు. నేను అరగంటలో ముగించేసి బయటపడ్డాను. చూసారా? నయోమి కూడా చౌరస్తాలో మీటింగ్ పెట్టింది. ఇద్దరు నాపేసి వినండి, మీరు నా కూతురు లాంటి వారు. ఏమంటది? మీరు నాకు కూతురు లాంటి వారు, కాబట్టి నేను ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళు పెరిగి పెద్దగా వాళ్ళని పెళ్లి చేసుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు జరిగే పని కాదు. కాబట్టి నా మాట ఏంటండి, నా కూతుర్లకైతే మీకైతే ఒక న్యాయమా? కాబట్టి మీరు యవనస్తులు మీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా వివాహం చేసుకొని హ్యాపీగా ఉండండి అని ప్రసంగం చేసింది. అయిపోవడమే ఆలస్యం, ఆమె అని ఆశీర్వాదం ఇవ్వడమే ఆలస్యం. ఆ ఓర్పు ఉంది కదా, అత్త మీద పడి సూపర్ అత్తంటే ఇలా ఉండాలి అత్త అని ముద్దు పెట్టుకొని అత్త బాయ్ బాయ్ అని చెప్పి పోతుంది. ఈ చిన్న ఆమె అది టాటా చెప్పుకుంటా పోతుంటే ఈ ప్రసెంట్ ఇలా అరే పోతున్నావేంటే, అరే రుతమా ఇంకా నువ్వు చూడద్దు చెల్లె వచ్చేసి నయబడి నేను పోతున్నాను. ఆమె వెళ్ళడము, ఈమె చెప్పడము, రూతమ్మ ఆశ్చర్యకరంగా ఇద్దరిని చూడడం.
అత్తంటది, రూతనంటది, ఆ మెంటల్ చూసినట్టు చూస్తున్నావు. అదేమో దారి పట్టుకొని వెళ్ళిపోతుంది, పెద్దది దారి పట్టుకొని వెళ్ళిపోతుంది. నువ్వేమో దాన్ని నన్ను మెంటల్ చూసినట్టు అలా ఇలా చూస్తావు. ఎల్లు ఒక్కదాని అయిపోతాయి ఎల్లు. అప్పుడు నోరు తెచ్చింది రూతమ్మ, అద్దా ఆ మాట మీరు అనొద్దు. ఎందుకు తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఏమి భుజిస్తావో నేను అది భుజిస్తాను. ఇదిగో మనమిద్దరం విడిపోవాలంటే మరణమే మన ఇద్దరిని వేరు చేయాలి. ఒక మోయాబు స్త్రీ చెప్పవలసిన మాటేనా, అనవలసిన మాటలేనా? 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న భక్తులు ఈ మాట అనలేకపోతున్నారే, ఈ పదాన్ని ఉచ్చరించలేకపోతున్నారే. ఒక శపించబడిన వంశంలో పుట్టి కొద్ది కాలం భర్తతో కాపురం చేసి ఇంకా పిల్లల పుట్టక ముందే ఆ కొద్ది సమయంలో వారు దేవుని గురించి తెలుసుకున్న ఆ కొన్ని పాటలను మనసులో ముద్రించుకొని రూతమ్మ పలుకుతున్న ఆ మాటలు ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఈ మాటలు మరి ఓర్ప ఎందుకు అనలేకపోయింది? కారణం ఏంటంటే ఇద్దరు దేవుని మాటలు విన్నారు, కానీ ఒకరిలో దేవుని మాటలు క్రియ చేయలేదు, విశ్వాసాన్ని పుట్టించలేదు, రగిలించలేదు, మండించలేదు. కానీ అదే మాటలు రూతు విన్నప్పుడు రూతుకు ఆ మాటలు విశ్వాసాన్ని పుట్టించాయి, నమ్మకాన్ని పుట్టించాయి. మేము ఆరాధించే దేవుడు నా భర్త దేవుడు, నా మామ దేవుడు, మా అత్త దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏదైనా కావచ్చు. ఈ రోజు నా బ్రతుకు చీకటిగా మారవచ్చు, గాఢాంధకారములో నా బ్రతుకు ఒకవేళ సుడిగుండంలో చిక్కుకొని ఉండవచ్చు ఇప్పుడు కానీ నేను ఆరాధించే దేవుడు, నా భర్త, నా అత్తగారు, నా మామగారు ఆరాధించిన ఆ దేవుడు ఉన్నాడే, ఆయన ఖచ్చితంగా నా జీవితంలో ఏదైనా ఒక కార్యాన్ని చేస్తాడు. చేసినా చేయకపోయినా నాకు ఆ దేవుడే కావాలి. ఒక స్థిరమైన నిశ్చయంతో ప్రారంభించింది. నీ దేవుడే నా దేవుడని ప్రారంభించింది. ముగింపు అంటది, మరణమే మన ఇద్దరిని విడదీయాలి తప్ప ఇంకా ఏది దానికి వీలు లేదు అని ముగించి అత్తతో పాటు అత్తంటది, ఓ నీకు నాతో వచ్చే మనసు కన్ఫామ్ అయింది, నాకు అర్థం కమాన్ ఫాలో మీ, వచ్చేసే రా వచ్చేసే. ఎంత అద్భుతమైన మాట అండి. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నాకు కావాలి. అతా నీ ఆస్తి వద్దు, నీ అంతస్తు వద్దు, నీ డాక్యుమెంట్స్ వద్దు, నాకేం అవసరం, నీ దేవుడు నాకు కావాలి. నీ జనుడితో నీ సహవాసము చేయాలి. ఎవరి చరిత్ర మారుతుందండి? పై భక్తి చేస్తే చరిత్ర మారదు. అర్థమైందండి? పైకి భక్తి కలిగి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని భక్తుల మాదిరిగా ఉంటే నీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. నువ్వు ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా ఏమి జరగదు, ఒరగదు. ఏదైనా నీ జీవితంలో ఒక దైవ కార్యం బలంగా జరగాలంటే నీ భక్తి అది శక్తి కలిగినదై ఉండునుగాక. హల్లెలూయా. నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ ఉపవాసం అది శక్తి కలిగినదై ఉండాలి. అందుకే నీ భక్తికి ఒక్కొక్కసారి పరీక్ష కూడా నువ్వు పెట్టుకోవాలి. నేను సేవకుడనైతే, నేను దైవజనుడనైతే, ఒకసారి నా దగ్గర ఒక చిన్న మోటార్ కొన్నాను. చిన్న మోటార్ ఒక 200, 250, 300 పెట్టుకున్నాను. అది కాలిపోయింది. బావి నేనే తవ్వుకున్నాను, నీళ్లు ఎత్తిపోయలేక ఇటుకలు చేసుకున్నాను. ఇటుకలు చేసుకుంటే నన్ను ఆ చుట్టుపక్కల మేస్త్రి ఇటుకలు అమ్ముతావా అన్నారు. సేవ అంటే ఇలా ఉంటుంది, అర్థమైందా? మా పాస్టర్ గారు మేము
పాస్టర్ గారు సిమెంట్ బస్తాలు మేము తీసుకొచ్చుకొని ఇద్దరం కలిసి ఆ ఇసుకే తర్వాత డస్ట్ కలిపి సిమెంట్ కలిపి ఇటుకలు చేసేవారు. మాకు ఈ అనుభవాలు లేవు. మేము బ్యాక్గ్రౌండ్ సిఎస్ఏ. మా ఇంట్లో బిషప్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు. ఈ హైదరాబాద్ మా నగరంలో ఇంచుమించు 200 కుటుంబాలు ఉంటాయి. మా 30 సంవత్సరాలు అయింది నాభి సూత్రాన్ని కోసుకొని. ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఈరోజు నేను వాడబడడం చూసి నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ పోస్టుల మీద నా ఫోటో చూసి ఫోన్ చేస్తున్నారు. మొన్న మా పాప వివాహం అయినప్పుడు మా బంధువులందరూ వచ్చారు. నేనేం పిలవలేదు, వచ్చేసారు, అందరూ వచ్చేసారు. అదే జయరాజ్, నువ్వు ఎక్కడి వాడివి, ఎక్కడో అయిపోయావు, అందరంతా ఎత్తుకెళ్ళిపోయావు. నీ దగ్గర రావడానికి 10 మందిని దాటుకొని రావాల్సి వచ్చిందిరా బాబోయ్ అంటాడు మా చిన్నయ్య. ప్రైజ్ లార్డ్ చెప్దామా? హల్లెలూయా. కాలిపోయింది. ఆ మోటార్ కాలిపోతే నేనేం చేశానంటే షాప్ తీసుకెళ్తే ఆయన 90 రూపాయలు అడిగాడు. 90 రూపాయలు అడిగాడు దాన్ని రిపేర్ చేయడానికి. నేను అన్నాను 90 పైసలు మన దగ్గర లేవు, 5 పైసలు 10 పైసలు అప్పుడు నడుస్తున్నాయి. 10 పైసల బిల్లలు 20 పైసల బిల్లలు నడుస్తున్నాయి అప్పుడు, అల్యూమినియం బిల్లలు. ఆ టైంలో తీసుకొచ్చి ప్రభా మరి ఇవైతే నా దగ్గర అయితే 90 రూపాయలు లేవు, ఏం చేయాలి? నాకు ఒక రోషం వచ్చింది. నేను దైవజనుడనైతే ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి, దయ్యాలు మంట 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 అని పారిపోతున్నాయి. ఇక్కడ నిర్మల్ నుంచి బయలుదేరితే 50 కిలోమీటర్లు ఉన్న దయ్యాలు నేను వెళ్ళక ముందు 60 మొదలు పెడుతున్నాయి. అదే 50 కిలోమీటర్లు ఎక్కడ, నిర్మల్ ఎక్కడ? మరి ఇన్ని కార్యాలు జరిగినప్పుడు, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నప్పుడు, పాడైపోయిన మనిషి జీవితం నూతన పరచబడుతున్నప్పుడు మరి ఈ పాడైపోయిన మోటార్ ఎందుకు బాగుపడకూడదు? నాకు ఆలోచన వచ్చింది. చలో మనం ఒరిజినల్ డూప్లికేట్ ఇక్కడ తెలుసుకోవాలి. మరి కొత్తగా వచ్చిన సేవ కదండి, మనం ఒరిజినలా డూప్లికేట్? మనం పవర్ ఉన్న సేవకులమా, పవర్ లేని సేవకులమా? మనం డైలాగుల ప్రసంగాల సేవకులమా, పైపై పాటలు పాడే సేవకులమా, లేక దేవుని శక్తిని రుజువుపరిచే సేవకులమా? తాడో పేడ తెలుసుకోవాలి. లేకపోతే అట్టి పనులు అమ్ముకున్నాం ఏముంది? ఒక సేవకుల కుటుంబంలో చెప్పాడు ఏసన్ గారు, రే సేవ నీకు చేత కాకపోతే అరటి పండి నేను కొనిస్తాను, అమ్ముకో, గుంటూరు బస్ స్టాండ్లో పెట్టిస్తాను అన్నాడు. ఆ మాట నాకు నచ్చింది, మిగతా సేవకు నచ్చింది. అవును కదా, సేవ చేత కాకపోతే అట్టి బండి పెట్టి కేలావాలా తప్పేముంది? నాకు రైట్ అనిపించింది. సేవ చేత కాకపోతే అవును బండి పెట్టుకోవడమే బెటర్, నాకు రైట్ అనిపించింది ఆ మాట. చాలా మంది అలా అంటాడా ఇలా అంటారా అని అన్నారు. నేను మాత్రం కరెక్ట్ అన్నాడు. ఏమన్నా చేత కాకపోతే ఆర్టికల్ అనుకొని బతుకమన్నాడు. లేదా రైల్వే స్టేషన్లో చాయ్ సమోసా ఏంటంత సీరియస్ అయిపోయారు మీరు? నేనేమో అమ్మవన్నాను, ఇలా అమ్మినట్టే ఫీల్ అయిపోతున్నాయి. కృప కలుగును కాక. చలో కొబ్బరి నూనె తీసుకున్నాను. ఉదయం 8 గంటలకు వెళ్ళాను. నా హృదయంలో ఒక మంట, తాడో పేడ తెలిసిపోతుంది. అనగా వెళ్ళి ఆ తవ్విన బావి దగ్గర మోకరించాను. ప్రార్థన చేసి ప్రభా దీన్ని రక్తంగా మార్చన్నాను. ప్రభా ఈ చేతులు పెడితే అద్భుతాలు చేస్తున్నావు, దయ్యాలు వెళ్ళబడుతున్నావు, కార్యాలు జరుగుతున్నాయి. మరి ఈ టైంలో ఈ మోటార్ ఫెయిల్ అయిపోయింది, కుటుంబాలు పాడైపోయిన జీవితాలను కడుతున్నావు నీవు. మరి అద్భుతాలు చేస్తుంది, ఇక్కడ కూడా అద్భుతం చేయి. నాకు తెలియాలి పరవా, మరి నేను అవునా కాదా నువ్వే కదా రుజువుపరచాలి. కనుక నేను ప్రార్థన చేస్తున్నానని నూనె పోసి ప్రార్థన చేసి దాని బయట తీసుకుని వెళ్ళి బోర్డుకి ఇచ్చాను. బోర్డుకి ఇచ్చి మళ్ళా ప్రార్థన, ప్రభువా
ప్రభువా సహాయం చేయి. నేను నిన్ను శోధించడం లేదు నాయన, నా దగ్గర డబ్బులు లేవు. నేను నిన్ను శోధించడం, నా దగ్గర డబ్బులు లేవు. నేను ప్రారంభ సేవకుని, భోజనమే లేదు నాకు. బొగ్గుతో పళ్ళు తోముకుంటున్నాను, 10 రోజులకు ఇంత భోజనం ఎవరైనా తీసుకొస్తే అది పిడికెలు బియ్యం తీసుకొని వస్తారు. అది అన్నిళ్ళు. మా చర్చిలో ఉన్న వాళ్ళందరూ టోటల్ గ్యాదరింగ్ అంతా అన్నిళ్ళు మొత్తం. వాళ్ళకి ఇవ్వడం తెలియదు కదా. ఏదో పిడికెలు బియ్యం తీసుకొస్తే అది 2 రోజులు సరిపోయేది, మిగతా రోజు పస్తుండే వాళ్ళు. నేను డిగ్రీ చదువుకున్నాను, మా పాస్టర్ గారు ఎంఏ చదివారు, మేము చిన్నగాను పెద్దగాను ఉద్యోగాలు చేశాము, సొసైటీలో మిడిల్ ఫ్యామిలీలో బ్రతికాము. అర్థమైందా? సంపన్నులు కాదు, లోయెస్ట్ కాదు, మిడిల్ ఫ్యామిలీలో ఉన్నాం. ఇలాంటి అనుభవాలు లేవు మనకు, కష్టాలు లేవు. కానీ సేవకు వచ్చిన తర్వాత వస్తున్నాయి. ఎవరి వైపు చేతులు చాపొద్దని వాక్యం చెబుతుంది. నిజంగా దేవుడు సేవకు పిలిస్తే దేవుడే మనల్ని పోషించాలి, దేవుడే మన కాకిని పంపించాలి. ఒక పట్టుదల, ఒక వైరాగ్యం. స్విచ్ ఆన్ చేశాను. నిజమండి, దేవుడు ఎంత గొప్పవాడంటే మోటార్ స్టార్ట్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు బల్బు కాలిపోతే ప్రభువా ఈ బల్బు నాయన ఆల్రెడీ ప్రేరణ నాయన, ప్రజలు చీకట్లో పెట్టడం కుదరదు, నా దగ్గర డబ్బులు లేవు, యేసు నామమున ప్రార్థిస్తున్నానని చెప్పి చేయబెట్టి స్విచ్ చేశాను. బల్బు కాలిపోయిన బల్బు వెలిగిపోయింది. హల్లెలూయా. అలా నా జీవితంలో కాలిపోయిన ఫ్యాన్లు, కాలిపోయిన ట్యూబ్లైట్లు, కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన మిక్సీలు. మా పిల్లలకి ఏదైనా జ్వరం వస్తే మా పాస్టర్ గారు నా పక్కన పడుకోబెడతారు. అర్థమైందంటే నువ్వు చేతులు పెడితే చాలు మీరు జ్వరం పోతారు. హాస్పిటల్ లేదు. నేనేం చేసేవాడిని, సేవలు తిరిగి వచ్చి అలసిపోయాను కదా, చేయి పెట్టేవాడిని. ప్రార్థన కాదు, చేయి పెట్టేవాడిని, పడుకునేవాడిని. చెయ్యి తాకిన తర్వాత ఉదయకాలం చేస్తే వాళ్ళిద్దరికి జ్వరం ఉండేది కాదు. వాళ్ళకు ఊహ తెలిసేంత వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా పక్కన తీసుకొచ్చి పడుకోబెడతాను పాస్టర్. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీరు నన్ను పొగడాలని, గొప్పగా చూడాలని అలాంటి నేను అసహించుకుంటాను, పూర్తిగా అసహించుకుంటాను. నన్ను గనపరిచేటి కానీ, నన్ను పొగడేటి కానీ, ఎవరైనా పొగడం కానీ నాకు అసహ్యం, నాకు నచ్చదు. మనం అందరం కలిసి దేవునే పొగడాలి. ఏమంటారు? నేను చేయలేదు కదా, ఆ కార్యాలు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. నన్ను ఒక సాధారణంగా దేవుడు జస్ట్ వాడుకున్నాడు అంతే. మనం చేయలేదు, మనం కూడా సాధారణమైన మనుషులమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తామా? హల్లెలూయా. నేను అంటాను, నీ జీవితంలో ఒక సమృద్ధిని చూడగలగాలంటే ఇప్పుడు చూడండి రుతమ యొక్క పరిస్థితి ఎంత అద్భుతంగా మారిందో. అతతో కలిసి చూడండి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత కూడా ఏం సుఖపడిందండి? పరిగే. నేను అంటాను, మీరు పరిగెత్తిన భర్తతో అప్పు చేపిస్తావు, అత్తతో అప్పు చేపిస్తావు, అందరితో అప్పు చేపిస్తావు. మీటింగ్ ఊహించుకొని సరిగ్గా ఇంటికి వెళ్ళిపోతే అయిపోతుంది కదా. డిమార్ట్ దగ్గర ఆపింది సిస్టర్ హ్యాండ్. మొన్న జరిగిన సంగతి చెప్తున్నాడు. ఒక రోజు క్రితం ఆయన చెప్తున్నాడు, డబ్బులు లేవు, మంత్ ఎండింగ్లో ఉన్నాము, క్రెడిట్ కార్డు లేదా, అయిపోయినాయి, దాంట్లో కూడా బ్యాలెన్స్ లేదు అంటే, ఏదో రా లోపలికి వెళ్దాం, నేను కొన్నే తీసుకుంటాను రా, బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి, దాంట్లో డబ్బులు లేవు, బ్యాలెన్స్ లేవు, క్రెడిట్ కార్డులు కూడా. లోపలికి వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి అన్ని ట్రాలీలు ఎత్తున్నాయి. ఈ అయ్యారు జ్వరం పట్టుకున్నది, వెనకనే తిరుగుతూ ఇప్పటిదాకా అయ్యారు వాక్యం చెప్పిండు, వాక్యం అంతా ఎక్కిపోయిందో నాయన, ఈ ట్రాలే గుర్తొస్తుంది, ఈ వస్తువులే గుర్తు అనేస్తున్నది. ఏమండి ఇది బాగుంది అని. సరే ఆమె చూస్తుంది. ఆ డిమార్ట్లో ఈమె ఇటు వెళ్తే ఈయన ఇటు వెళ్ళి గమనించండి, కౌంటర్ దాటి బయటికి వెళ్ళిపోయాడు. బట్టి తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. ఈమె వెతికి ఏమండి ఏ సందులో అన్ని పార్టీషన్స్ ఉంటాయి కదా, అందులో ఎక్కడ దొరకలే. కౌంటర్ దగ్గర తీసుకొచ్చి అన్ని పెట్టి
మా ఆయన వస్తాడేమో చూద్దామంటే అరగంట అయినా రాని అన్ని వదిలిపెట్టి ఆటో తీసుకుని ఇంటికి వెళ్తే దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఏమండి అంటే, నీకు ముందే చెప్పాను కదా బ్యాలెన్స్ ఏం లేదని, క్రెడిట్ కార్డులో కూడా ఏం లేదని చెప్పాను కదా, నువ్వు ఆ వస్తువులు ట్రాలీ వేసేసరికి నాకు జ్వరం వచ్చేసింది నీ దగ్గర. నీతో ఎప్పటికే గొడవ, నేను చేస్తున్నప్పుడు చేయ సుఖం ఉందిరా. పోయి బాబోయ్, ఏంటి మీరు అలా చూస్తున్నారు? ఎప్పుడు అనలేదా? అయినా ఇంటి మనం బయట చెప్పుకుంటే ఏం సుఖం చెప్పండి. కృప కలుగును గాక. అలాంటి పనులు రూతం ఏం చేయలేదు. తాను వెళ్ళి పరిగెళ్ళి అత్తను పోషించింది, తాను బ్రతికింది. చూడండి, అత్త రూతు గురించి ఆలోచించింది. తర్వాత చూడండి, ఏ పొలంలోనైతే పరిగెళ్ళిందో, ఏ పొలంలోనైతే చూడండి తాను మరి ఆ పని వాళ్ళు రకరకాల మాటలు అంటే నిందలు అనుభవించిందో, ఆ పొలంలో విత్తనం వేయకముందే, ఆ పొలంలో మళ్ళీ పంట పండించకముందే, పంట కొయ్యకముందే ఆ పొలానికి రూతమ్మ యజమానురాలిగా మారిపోయింది. ఇప్పుడు రూతమ్మ ఇంట్లో ఒక సమృద్ధి. పని వాళ్ళు బస్తాలు బస్తాల బియ్యం, ధాన్యం, గోధుమలు, ఓ మంచి అంతఃపురం. ఇది షార్ట్, ఇది చాలా తక్కువ సమయం. ఇది ఎలా సాధ్యం అంటే, ఆమె మాట్లాడిన మాట ఉంది, నీ దేవుడు నా దేవుడు అంటే ఎవరిని బేక్ చేసుకుంది, ఎవరిని ఆధారం చేసుకుంది? ఇశ్రాయేలు దేవుణ్ణి ఆమె ఆధారం చేసుకుంది కనుక ఒక దీన స్థితిలో, ఒక కరువులో, దిక్కులేని పక్షిగా ఉన్న రూతమ్మ ఇప్పుడు సమృద్ధిలో ఊరేగించబడుతుంది. హల్లెలూయా. నేను అంటాను, ఇశ్రాయేలు దేవుని నువ్వు ఆధారం చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో కరువు, దరిద్రం, ఏడుపు అంతా దేవుడు కొట్టేస్తాడు. ఇప్పుడు చూడండి, రూతమ్మ ఇంట్లో ఎంత సమృద్ధి. అదే సమృద్ధి దేవుని మీద ఆధారపడి అట్టి సమృద్ధిని అనుభవించడానికి ప్రభు నీకు సహాయం చేయనుగాక. గట్టిగా చెప్తామా? గొర్రెలకు జీవము కలుగుటను, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. ఆ సమృద్ధిని ఖచ్చితంగా ఈ సంవత్సరం తిరగక ముందే మన పరిచయంలో, మన కుటుంబంలో, మన వ్యాపారంలో, మన ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో మనము చూచుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. రెండు విషయాలు చెప్పాను. మొదటిది ఏంటండి? దేవునికి ఇష్టమైన జీవితం మనము చేయాలి. చేసిన యోసేపు జీవితంలో ఒక సమృద్ధి. రెండవది, దేవుని మీద పూర్తిగా మనము ఆధారపడాలి. రూతమ్మ పూర్తిగా దేవుని మీద ఆధారపడింది కనుక కరువుతో ప్రారంభమైన తన జీవితంలో ఏం కలిగింది? ఒక సమృద్ధి. వాళ్ళ గురించి బైబిల్లో ఎందుకు రాస్తున్నాయంటే, వారి జీవితంలో కార్యం చేసిన నేను నీ జీవితంలో కూడా కార్యము చేస్తాను అని అర్థం. వాళ్ళేమి మనకు రక్షణ కార్యం చేసిన వాళ్ళేమి కాదు. అర్థమైందా? వారి జీవితంలో దేవుడు ఎలా క్రియ చేశాడో, కార్యం చేశాడో, నీ జీవితంలో కూడా నేను అలా చేస్తాను అనడానికి వారి యొక్క జీవిత చరిత్రను ఇందులో రాసి ఉంచాడు. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. హల్లెలూయా. మూడో విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. రేపు ఎవరు రావద్దు. వస్తారేంటి? ఎవరు అవునని అనండి. దేవునికి స్తోత్రం. రేపు ఎవరు రావద్దంటే మీరు ఏం సపోర్ట్ చేయలేదు. రేపు మీటింగ్ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపు ఎవరు రావద్దు, ఇప్పుడు తొందరగా ఎవరు పోవద్దు అని అర్థం. నేను ముగిస్తాను. సమృద్ధి కలగడానికి మూడవ అనుభవం ఏంటంటే, తండ్రి చిత్తానికి పూర్తిగా మనం ఏం చేయాలి? లోబడాలి, లేక అప్పగించుకోవాలి. ఎవరి చిత్తానికి?
తండ్రి చిత్తానికి దేవుని చిత్తానికి మనం పూర్తిగా అప్పగించుకొనుట లేదా లోబడుట. కృప కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాం భార్య భర్తలతో బయలుదేరారు. ఏముందండి ఆయన దగ్గర బయలుదేరుతున్నప్పుడు? ఏముంది? గాడిదలు ఉన్నాయా? గొర్రె మందలు ఉన్నాయా? లేక 318 మంది పని మనుషులు ఉన్నారా? ఏముందండి? ఏం లేదు. నీ స్వదేశమును నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. అబ్రహామా, నా మాట మీకు విషయం చెప్పంటారా? దేవుని చిత్తం చేయడం అనేది అంత ఈజీ కాదు. హలో, దేవుని చిత్తం చేయడం అనేది అంత ఈజీ కాదు. దాంట్లో కొద్దిగా కష్టం ఉంటుంది, దాంట్లో కొద్దిగా ప్రయాసం ఉంటుంది, దాంట్లో కొద్దిగా శ్రమ ఉంటుంది, ఒక పోరాటం ఉంటుంది. మనం పలికినంత, ప్రసంగం చేసినంత ఈజీ కాదు దేవుని చిత్తం చేయడం అంటే. దేవుని చిత్తం చేయడానికి చాలా మనము ఒక యుద్ధమే చేయవలసి వస్తుంది. అంత శ్రమ దాంట్లో దాగి ఉంటుంది. సరే, దేశాన్ని, ప్రాంతాన్ని, ఇంటిని అన్ని అబ్రాహాము దేవుడు మాట్లాడాడు కాబట్టి వెళ్ళడానికి అబ్రాహాము రెడీ అయ్యాడు. ఎందుకంటే అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. శారం ఎలా రెడీ అవుతాడండి? శారం ఏమనాలి? ఏమండి, దేవుడు నీతో మాట్లాడా, నువ్వెళ్ళు, నేను అత్తగారితో మీ తల్లిదండ్రులతో నేను ఇక్కడ అన్ని చూసుకుంటాను, అప్పుడప్పుడు సంవత్సరానికి వస్తూ వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను ఈ దేశాన్ని, ప్రాంతాన్ని, ఇంటిని, బంధువులను నేను విడిచిపెట్టి రాలేను అని శారం అనాలి. చెప్పండి, ఆ మాట శారం అనలేదు అండి. నీ దర్శనమే నా దర్శనం, నీ పిలిపే నా పిలుపు. ఇలా ఉండాలి పాశ్రమలు. అమ్మా, ఆశ్రమాలు ఇలా ఉండాలి. అర్థమైందా? ఆశ్రమాలు ఇలా ఉండాలి. అర్థమైందా? నీ దర్శనమే నా దర్శనం, నీ పిలిపే నా పిలుపు. ముఖ్యంగా సిస్టర్స్కి తల్లిగారి ఇంటి మీద ప్రేమ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ప్రేమ ఉంటుంది అంటే మనం ఆది కాండంలో చూస్తాం. ఏమని రాస్తాను? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుంది, కానీ భార్య తన తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకొనడం లేదు అక్కడ. అది అసంపూర్ణమైపోయింది. అదే పెద్ద కర్మ అయిపోయింది. మీరు గమనించారా అక్కడ? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. సరే, మరి అమ్మాయి సంగతి ఏంటి? మళ్ళీ కింద కూడా కంటిన్యూ చేసి భార్య కూడా తల్లిని తండ్రిని విడిచి భర్తను హత్తుకున్నట్టే బాగుంటాయి. అంటే అర్థం ఏంటిదంటే ఆమె విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేశాడు దేవుడు. అంటే కంటిన్యూ కావచ్చు అంటావా? దేవునికి స్తోత్రం. కానీ కీర్తనలో వచ్చేసరికి, కుమారి నీ స్వజనంలో నీ తండ్రి ఇంటిని మరువుము. ఎందుకు? రాజు నీ సౌందర్యమును కోరినవాడు. సరే పదండి, నీ దర్శనం నా దర్శనం, నీ ఆలోచన నా ఆలోచన, నీ టేస్ట్ నా టేస్ట్ ఒకటే. నీకు చేపల కూర అంటే ఇష్టం, నాకు చేపల కూర అంటే ఇష్టం. నీకు చికెన్ అంటే ఇష్టం, నాకు చికెన్. ఇప్పుడు నాకు చికెన్ అంటే ఇష్టం, ఆమెకు చేపల కూర అంటే ఇష్టము ఉన్నారనుకోండి. ఇప్పుడు రెండు వండుకోవాలంటే ఎలా అండి? ఒకరోజు చెప్పండి, కష్టం కదా? అందుకే ఏం చేయాలి? ఒకరి ఇష్టాలు తెలుసుకొని ఏం చేయాలి? ఒక లైన్లోకి రావాలి. ఏం చేయాలి? ఒక లైన్లోకి వచ్చి అప్పుడు జీవితాన్ని కొనసాగించాలి. నా ఇష్టము నాదే, నీ ఇష్టము నీదే, తర్వాత వచ్చేది విడాకుల పత్రం. అర్థమైందా? అలాంటి చేయొద్దు. అర్థమైందా? భార్య భర్తలుగా అందరికీ కొన్ని రోజుల తర్వాత ఏం కావాలి? ఒకే ఆలోచన, ఒకే రుచి, ఒకే మనస్సు రావాలి, ఒకే మాటగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు బయలుదేరాయి
ఇద్దరు బయలుదేరిన తర్వాత ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలన్నీ కూడా భరించారు. దేవుడు 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాల కుమారుని ఇచ్చాడు. అర్థమైందా? దేవుని చిత్తం చేయడానికి ఇల్లు వదిలాడు, దేశం వదిలాడు, ప్రాంతం వదిలాడు, బంధువులు వదిలాడు, అందరు వదిలాడు, ఒంటరి వాడైపోయాడు. అర్థమైందా? చివరికి భార్యను చెల్లె అని చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడింది. అర్థమైందా? ఎన్ని శోధనలు, ఎన్ని పోరాటాలు, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వచ్చింది దేవుని చిత్తం చేయడానికి. సరే, వృద్ధాప్యంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. దేవుని చిత్తం కోసం, దేవుడిచ్చే అనుగ్రహం కోసం కనిపెట్టుకుంటూ వచ్చారు. వృద్ధాప్యంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. పిల్లలు ఆ ఇస్సాకు చక్కగా ఎదుగుతున్న ఇస్సాకును చూసి దేవుడు అంటున్నాడు, నీవు ప్రేమించు ఇస్సాకును ఇదిగో మోరియా పర్వతం మీద వెళ్ళి బలిపీఠం కట్టి హతమార్చు, బలిగో. ఇది ఎంత హార్డ్గా ఉంటుందండి, ఎంత కష్టంగా ఉంటుంది. నువ్వు చేయగలవా? చెప్పండి. మరి అబ్రాహాము మనిషే, మనం మనుషులమే. సేవకి ఇవ్వండి చేత కాదు పిల్లల్ని. ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆడ ఎన్ని బీజీలు కూర్చున్నాడో. నేను జ్యేష్ఠ బలం ఒక్కరిని జ్యేష్ఠులు ఎవరు సొత్తండి? దేవుడు. మరి ఒక్కరిని ఇవ్వచ్చు దేవుని కోసం. ఏమైనా కడుపు గురించి ఆలోచించుకుంటున్నావు, కానీ దేవుని సేవ చేయడానికి ఒక కూతురునో కుమారుణ్ణో కానుకగా ఇచ్చి దేవుని సేవ చేయ బాబు అని ప్రోత్సహించు కదా. ఆలోచించు. నేను మా పిల్లలు కూడా చదివించాను, మంచి ఆఫర్స్ వచ్చాయి. నేను మనకెందుకు? మన ఆఫర్ ఒకటే, దేవుని సేవ. ఆమేన్, హల్లెలూయా. చదువు ఎందుకయ్యా అంటే ఆ జ్ఞానం మనకు అవసరం. చదువుకున్న వారికి కొద్దిగా మనం బోధించడానికి, కాస్త సిస్టమేటిక్గా నడిపించడానికి. ఇదొక మోడర్న్ యుగం కనుక ఒక పద్ధతిలో సంఘాన్ని నడిపించడానికి కొద్దిగా చదువు అవసరం, అంతేగాని పోషణ కోసం మనకు అవసరం లేదు, ఉద్యోగం కోసం అవసరం లేదు. మా బాబు సౌండ్ ఇంజనీర్ చేశాడు. ప్రతి నెల 1,00,000, 2 లక్షల జీతం వస్తుంది. బాబుకి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. బైబిల్ కాలేజ్లో లెక్చరర్గా తీసుకుంటామని తను సింగపూర్లో బైబిల్ కాలేజ్ చేసి ఆఫర్స్ వచ్చాయి. డాడీ 70,000 ఇస్తానంటాడు. మనకి ఏం అవసరం లేదు. మన అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది, మాకు చాలా అవసరం. ఎంత చెట్టుకంత గాలి అన్నట్టుగా మాకు అవసరం ఉంది. 30 సంవత్సరాలు మా సేవలో నేను కానుక పట్టలేదు. మా చర్చిలో కానుక పడలేదు మేము. పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు అన్య కుటుంబం నుంచి మారారు కనుక ఇప్పుడు నేర్పిస్తున్నాం. కానుక ఇవ్వాలని ప్రజలకు నేర్పిస్తున్నాం. నేర్పించడానికి ఇప్పుడు కానుక పడుతున్నాం. సంవత్సరం నుంచి మన సేవా ప్రారంభం నుంచి మేము కానుక పట్టలేదు సేవలో. మరి పని చేసి వచ్చారు. మీరు వచ్చి చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో పని. నీ పెదవుల మీద నువ్వు చేయి వేసుకుపోతే చూడు, అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. నువ్వు ఎర్సలే వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఒకసారి నిర్మల్ వచ్చి చూడు, చూస్తే నీకు అర్థమవుతుంది. ఒక ఎడారిలో పుష్పం ఎలా వికసించిందో, ఒక డ్రై ల్యాండ్లో ఎడారిలో ఒక పుష్పం ఎలా వికసించిందో చూడు. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టమండి ఇస్సాకును బలి ఇవ్వడానికి. అందుకే అప్పుడు దేవుడు పాయింట్ చేస్తాడు, నీవు ప్రేమించు ఇస్సాకు బలి. మరి శారము చెప్తే శారం ఏమంటారు? శారం చెప్పకుండా ఇస్సాకు తీసుకొని వెళ్తుంటే ఇస్సాకు శోధిస్తున్నాడు. డాడీ అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్లి. ఆ మాటలు వింటుంటే, చిన్నవాడు మాట్లాడుతుంటే తండ్రి హృదయం కరిగిపోయి కన్నీరుమైపోయి ఎంత వేదన.
ఏం లేదు. అలాంటివి ఏం అబ్రాహాం ఏడ్చినట్టుగా, బాధపడ్డట్టుగా, వేరే రకంగా ఆలోచించినట్టుగా ఏం అక్కడ రాయలేదు. అలా ఆలోచన కూడా అబ్రాహాము చేయలేదు. ఎందుకంటే అబ్రాహాముని ఎప్పుడైతే దేవుడు ఇస్సాకును బలి అడిగాడో మరుక్షణమే అబ్రాహాము హృదయంలో, ఆలోచనలో, తలంపుల్లో ఇస్సాకు వధించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా 3 దినాల ప్రయాణం కాదు, అడగగానే ఆ క్షణం నుంచి ఇస్సాకు ఇంకా నాకు లేడు. దేవునికి కావాల్సింది క్రియ కంటే ముందుగా నీ మనసులో, నీ తలంపుల్లో బలి అయ్యాడా లేదా అనేది ముఖ్యం. తీసుకెళ్ళాడు, కత్తెత్తాడు, చూసారా ఎంత తెగించాడు. దేవుని చిత్తం చేయడానికి కత్తి ఎత్తవలసి వచ్చింది, ఇస్సాకును బలివ్వవలసి వచ్చింది. నేనంటాను, నీవెప్పుడైతే నీ జీవితంలో ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత శ్రమైనా పర్వాలేదు, దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నావు అనుకో, ఖచ్చితంగా దైవ చిత్తానికి అబ్రహాము అప్పగించుకున్నందువల్ల అబ్రహామును దేవుడు ఆశీర్వదించి ఆ ప్రాంతంలో, ఆ దేశంలో ఉన్న వారి అందరికంటే అధికంగా అబ్రహామును ఎక్కించి, ఆశీర్వదించి, ఎదిగింపచేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి, అబ్రహాము నువ్వు మాకంటే బలవంతుడవు, నువ్వు మాకంటే బలవంతుడు అని రాజులు మాట్లాడేటట్టుగా దేవుడు చేసి పరదేశిగా ఉన్న ఆ దేశంలో ధనవంతుడైపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఇంట్లో 318 మంది ఎవరండి? పని మనుషులు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? లేకనే కదా గేట్ ముందు కుక్కర్ పెట్టుకున్నాం. నువ్వు ప్రైజ్ రావడానికి ముందే మీ కుక్కర్ని ప్రైజ్ రాడు అది గోవంటదా పోంటదా. 318 మంది పని మనుషులండి అబ్రహాంకి దేవుడు ఇచ్చాడు. అందరూ యోధులట, అలవర్చబడిన వారట, ఇంట పుట్టిన వారట, కిరాయికి తెచ్చుకోలేదు వీళ్ళని, ఇంట పుట్టిన వారట. ఎంత డెవలప్ చేశాడు చూడు, ఎంతగా దేవుడు ఆ అబ్రహామును సమృద్ధితో నింపాడు. నేను అంటాను, నువ్వు దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నువ్వు చేయగలిగితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కరువుతో బాధపడ్డావు, వస్త్రం లేదు, చెప్పులు లేవు, అదే బాటా చెప్పులు తెగిపోతే అర్థమైందా, కింద పిన్ను పెట్టుకొని, కింద పిన్నిస్ పెట్టుకొని తిరిగేవాడిని. అది కూడా ఎప్పటి వరకు తిరిగేవాడిని తెలుసా? ఆ పిన్నిస్ చెప్పు అరిగిపోయి మళ్ళీ ఎక్కడ కనిపించేది, పైకి కనిపించేది. చెప్పు అరిగిపోయి పైకి కనిపించేంత వరకు చెప్పేసుకొని తిరిగేవాడు. చెప్పండి, 200 రూపాయలు ఇల్లు కిరాయి కట్టాలంటే 10 పైసలు పోగు చేసి, అది కష్టం మీద. ఎందుకంటే అక్కడ ఇల్లు ఎవరు ఇవ్వరు. ఒకవేళ కిరాయి కట్టకపోతే ఆ ఓనర్ చెప్పాడు నెక్స్ట్ డే నువ్వు ఖాళీ చేయాలన్నాడు. ఆ భయానికి భోజనం చేసినా చేయకపోయినా, ఉన్నా లేకపోయినా 10 పైసలు పోగు చేసి 220 రూపాయలు రెంట్ కట్టి ఆ ఇల్లును కాపాడుకుంటూ, అంత కష్టంలో, అంత శ్రమలో, అంత బాధలో దేవుని చిత్తం చేయడానికి, దేవుని కోసం నిలబడడానికి ఎంత ప్రయాసం. మీకు ఇంకో మాట చెప్పమంటారా? అసలు నిర్మల్ అంటే నాకు ఇష్టమే లేదు. నిర్మల్ అంటే నాకు చాలా కష్టం. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు నిర్మల్కి వెళ్ళి సేవ చెయ్యాలన్నాడు. అది దేవుని చిత్తం. దేవుని చిత్తం కనుక నేను కష్టమైనా, అది దేవుని చిత్తం కనుక నేను అక్కడ సేవ మొదలుపెట్టాను. శూన్యం, నా వయసు 23 సంవత్సరాలు నేను సేవ మొదలుపెట్టి 93 మొదలుపెట్టి, ఎవరు లేరు, బ్యాచులర్ మొదలుపెట్టి, ఒకప్పుడు ఆ పరిస్థితులు మొదలుపెట్టి కరువు కొన్ని సంవత్సరాలు అనుభవించాను కదా, దేవుని చిత్తంలో నిలబడుకుంటూ వచ్చాను కదా. ఈరోజు ఎంతమంది నా దగ్గర భోజనం చేస్తారు. ఈరోజు ప్రతి ఆదివారం ఎన్ని వేల మంది భోజనం చేస్తారు.
పొద్దున 6 గంటలకు పొయ్యి ముట్టిస్తే సాయంత్రం 8-10 గంటలకు పొయ్యి ఆరిపేస్తాం. వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతున్నారు, భోజనం చేసేవాళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడు నాకెవరు లేరు, 10-12 సంవత్సరాలు భోజనం పెట్టేవారు. ఒక పూట అందుకే దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం చేయడం అనేది కష్టమే. కానీ మన నమ్మకంగా దైవ చిత్తాన్ని మనం చేసుకుంటూ వెళ్తే, ఒకరోజు అబ్రహాముని సమృద్ధిగా నడిపించిన దేవుడు, సమృద్ధి ఫలములోకి తీసుకుని వచ్చి ఊరేగించిన దేవుడు, నిన్ను కూడా అన్ని విషయాల్లో సకల సమృద్ధితో నా దేవుడు నింపుతాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుని చిత్తం చేయడానికి ఎప్పుడు కూడా అడుగులు వెనకకు వేయకు. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దేవుని చిత్తమే చేస్తాను అని తెగించి అడుగులు ముందుకు వేయగలిగితే నీ మాట మధురంగా మారుతుంది, నీ చీకటి వెలుగుగా మారుతుంది, నీ కరువు సమృద్ధిగా మారుతుంది. దేవుని చిత్తం చేయడానికి అప్పగించుకోవాలి. ఎందుకు తెలుసా? ఆ దేవుని చిత్తములోనే నీకు సమృద్ధి దాగి ఉంది, ఇంకెక్కడ దాగలేదు. దేవుని చిత్తంలోనే. ప్రభా నేను చేయలేను, నాతో కాదు నువ్వు అనకూడదు. చేయడానికి కావలసిన కృప దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అవి తట్టుకోవడానికి, అవి భరించడానికి, అవి అనుభవించడానికి కావలసినంత సమృద్ధి అయిన కృప దేవుడు నీకు ఇస్తాడు. కానీ నేను చెయ్యలేను అని మాత్రం నువ్వు అనకూడదు. దేవుని చిత్తానికి నువ్వు వ్యతిరేకంగా ప్రయాణం చేయొద్దు. ఎందుకు తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసిన వారందరూ ఏమైపోయారు? బైబిల్లో నష్టపోయారు, పతనమైపోయారు, అన్ని కోల్పోయారు. ఫర్ ఎగ్జాంపుల్, లోతు దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాడు, అర్థమైంది, అన్ని కోల్పోయాడు. భార్యను కోల్పోయాడు, భ్రష్టుడు, తాగుబోతు అయిపోయాడు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్ని శూన్యమేమి. దేవుని చిత్తం చేసిన అబ్రహాము నిలబడ్డాడు. అబ్రహాము విశ్వాసులందరికీ, తరతరాల జనాంగానికి తండ్రిగా మారిపోయాడు. అలా దేవుడు మన కృపను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఈ 3 విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇష్టమైన జీవితం. 2, దేవుని మీద పూర్తిగా ఆధారపడటం. అన్ని విషయాలను దేవుని మీద ఆధారపడు. ప్రతి విషయం, చిన్న విషయంలో కూడా నువ్వు దేవుని మీద అనుకో. చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడు. చిన్న విషయంలో. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరి మీద ఆధారపడదు, నువ్వు దేవుని మీద ఆధారపడు. తర్వాత దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించి, ఒక మాట నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా గ్రహించాలంటే ఎలా గ్రహిస్తాం? ఎలా మనం గ్రహించగలుగుతామంటే, ధర్మశాస్త్రమును మనం పరిశోధించడం ద్వారా. ఏంటి? దేవుని వాక్యాన్ని మనము చదివి ధ్యానించి దాన్ని పరిశోధించడం ద్వారా దైవ చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. అవునంటారా కాదంటారా? దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం ఏంటో ఇందులోనే రాసుంది. నువ్వు నన్ను అడిగావు అనుకో, నేనేం చెప్పేది? అయ్యా దేవుని చిత్తమా కాదా? నన్ను అడుగు. దైవ చిత్తం ఏంటో తెలుసుకోవడానికి నీ చేతికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, దాన్ని చదువు. నీ పట్ల దేవుని చిత్తం ఏదుందో అది క్లియర్ కట్గా నీకు దేవుడు చూపిస్తాడు. బైబిల్లో ఆ వాక్యాన్ని చూపిస్తాడు, అలాంటి జీవితాన్ని చూపిస్తాడు. ఇంకేముంది? ఇంకా ఇదంతా పక్కన పెట్టి నా గురించి ఏమైనా చెప్తారా పాస్టర్ గారు? మీకేమైనా కనిపించిందా నన్ను అడుగుతారు. నా గురించే నాకేం కనిపించలేదు. నేను ఇతరుల గురించి ఏం చెప్పేది? అవునండి, 5th క్లాస్ అప్పుడు నన్ను పిలిచాడంటే మళ్ళీ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు నేను స్వరం వినలేదు. ఇంకా 5వ తరగతి అప్పుడు నేను స్వరం విన్నానంటే దేవుంది, మళ్ళీ ఇప్పటి వరకు దేవుడు నాతో మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడిన స్వరం ఇప్పటి వరకు నన్ను ఇలా నడిపిస్తుంది. చూడండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి.
ఇప్పటి వరకు నా చెవులు అలా మోగుతుంటుంది ఆ స్వరం. కొందరంటారు నిన్న రాత్రి మాట్లాడాడు, నిన్న మధ్యాహ్నం మాట్లాడాడు, నిన్న మాట్లాడాడు, పోయి ఎన్నిసార్లు మాట్లాడతాడు. అన్నిసార్లు మాట్లాడితే అసలు నువ్వు ఎక్కడ ఉండాలి? నేను ఒక్కసారి మాట్లాడితేనే ఇక్కడ ఉన్నాను, నీతో ఎన్నిసార్లు మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉండాలి? అవునా కదా? మీరే చెప్పారు. ఒక్కసారి మాట్లాడితేనే నీ ఇక్కడ ఉన్నాను, నేను ఎవరికి దొరకడం లేదు, నీతో నువ్వు భూమి మీద కాదు పరలోకం. నేను హేళన చేయడం లేదు. ఆయన నీతో ఏంటి టైంపాస్ గురించి మాటికి మాట్లాడకుండా కూర్చుంటాడు. ఒక్కసారి ఆయన ప్రణాళిక చెప్పేస్తాడు, ఆ పని చేయమంటాడు, గెలిపోతాడు. అదే పూట మాటికి రాత్రి ఒక దర్శనం, పొద్దున ఒక దర్శనం, కళ్ళు మూసుకున్నప్పుడు ఒక దర్శనం, చూసిన తర్వాత నా గురించి ఏం బయలుపరిచాడు దేవుడు, ఏం బయలుపరిచాడంటే నేనేం చెప్పాను. నేనంటాను ప్రార్థన చేస్తాను, లేదా నా బయలుపరిచి చెప్తాను. అది దేవుడు బయలుపరచడు, నేను చెప్పాను. అది నాకు కూడా తెలుసు. నీకు బయలుపరిచే ఆయన వాక్యే, ఆయన వాగ్దానమే నీ చేతిలో పెట్టాడు. నువ్వు చదువుతావు దీన్ని. దేవుడు దీంట్లో ఉండి మాట్లాడతాడు, దీంట్లో ఉండి మాట్లాడతాడు దేవుడు. ఇది మాట్లాడదా? దీనికి జీవం లేదా? ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? పాప పెళ్లి చేయమంటారా? ఆ పాస్టర్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు చెప్పకపోతే ఈ సిస్టర్ ఏమనుకుంటారు, ఈ బ్రదర్ ఏమనుకుంటాడు. కనుమూసు ఏదో చేసే ఎందుకు నేను వదిలించుకోవాలనుకుంటున్నాడు. నేను వదిలించుకున్నా కనుగోలు ఏమంటున్నాడు, అయ్యగారు ప్రవచనం చెప్పి. నేను అంటాను ఇవన్నీ అవసరమా? మీరు రాజులైన యాజక సమూహం. ఆలోచించుకోండి. కనుక ఈరోజు మన మూలవాక్యం ప్రకారంగా దయచేసి అందరూ లేచి నిలబడ్డాం. మూలవాక్యం ప్రకారంగా మనమందరం గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చింది. ఆమె చెప్దామా నాతో కలిసి? గొర్రెలకు జీవము కలుగుటకును, కాస్త గట్టిగా, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఆమేన్, ఆమేన్. ఆయన మనకు ప్రధాన కాపరి, మనమందరం ఆయన మేపడి గొర్రె. రైట్. ఖచ్చితంగా ప్రభు నీ దగ్గరికి ఆ సమృద్ధిని ఇంతవరకు నువ్వు చూసావో లేదు, కానీ ఈ మీటింగ్స్ తర్వాత, ఈ రాత్రి కూటం తర్వాత అట్టి సమృద్ధిని ఇక మీదట నువ్వు చూచుదువుగా. ఆమేన్. దేవుడి మాటలు మీరు చెప్పండి. నేను ప్రార్థన చేశాను, ఈ మాటలు దేవుడు చెప్పాను. ఇంతవరకు నీ జీవితంలో ఒక కరువును, ఒక దరిద్రాన్ని, ఒక శాపాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావేమో. సమృద్ధి లేని జీవితాన్ని నువ్వు చూస్తున్నావేమో. ఈ రాత్రి నుంచి నీ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చాలని అనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరిస్థితిని, నీ పరిస్థితులను, నీ ఆత్మీయంగా ఉన్న పరిస్థితులను, నీ ఆర్థికంగా, నీ కుటుంబ పరంగా ఉన్న పరిస్థితులను నా దేవుడు మార్చి, ఇదిగో ఆత్మ సంబంధమైన విషయాలలో ఒక సమృద్ధి, రక్షణలో ఒక సమృద్ధి, అభిషేకంలో ఒక సమృద్ధి, ఆత్మ సంబంధమైన వరాలలో ఒక సమృద్ధి. హల్లెలూయా. పొందుకో, సమృద్ధిని పొందుకో. ప్రవేశిస్తానంటున్నాడు కదా. నేను ఏమైనా పెట్టుబడి పెట్టమన్నాడా? ఏమన్నాడు దేవుడు? డాలర్ ఇమ్మన్నాడా? డబ్బులు ఇమ్మన్నాడా? బలి ఇమ్మన్నాడా? గొర్రెలు ఇమ్మన్నాడా? ఎద్దులు ఇమ్మన్నాడా? నేనేమడిగాడు? ఫ్రీగా అంటున్నాడు. నేను ఇస్తాను, నేను ఫ్రీగా ఇస్తాను, సమృద్ధిని ఇస్తాను.
అందుకే నేను వచ్చాను. నేను వచ్చిన పని ఏది కూడా వేస్ట్ కావద్దు, వ్యర్థం కావద్దు. నేను వచ్చిన పని ఖచ్చితంగా మీ జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రభు అంటున్నాడు. నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఒకవేళ ఆ సమృద్ధి నీ జీవితంలో లేకపోతే సాతాను చూసి నీ జీవితాన్ని చూసి వాడు నవ్వుతాడు, పగలవాడు నవ్వుతాడు. యేసు ప్రభుతో అంటాడు, ప్రభువా సమృద్ధి ఇవ్వడానికి వచ్చావు కదా, ఏది నీ పిల్లలకు సమృద్ధి? అంత దరిద్రంగా ఉన్నారు చూడు, ఆ సంఘ బిడ్డలు అందరూ దరిద్రంగా ఉన్నారు చూడు, దరిద్రంగా ఉండొచ్చు. పగలబడి అవుతాడు యేసయ్య ముందు, అవమానపరుస్తాడు దేవుని. నేను అంటాను, దేవునికి మనం అవమానాన్ని కలిగించే వారంగా ఉండకూడదు. ప్రభు యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆత్మ సంబంధమైన విషయాల్లో మరి భూ సంబంధమైన విషయాలను, ఈ రెండు విషయాల్లోనూ యోసేపు ఎలా ఆ సమృద్ధిని పొందాడో మనం కూడా అట్టి సమృద్ధిని చూడాలని మన ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సేవలో సమృద్ధిని చూడాలి, ఆర్థిక విషయాల్లో సమృద్ధిని చూడాలి, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, అర్థమైందా, మీ పిల్లల స్టడీ విషయంలో, అర్థమైందా, ఇంకా ఉద్యోగాల విషయంలో, ఏవేవైతే నీ ఇంట్లో ప్రార్థన విషయాలు ఉన్నాయో ప్రతి విషయంలో ఒక సమృద్ధి దేవుడు నీకు ఈ రాత్రి కలగజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దానికి చేయవలసిన ఈ 3 కార్యాలు. ఒకటి, దేవునికి ప్రియమైన జీవితం చేయాలి. ఇష్టమైన వ్యక్తిగా కష్టపెట్టరు, దేవుని కష్టపెట్టరు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకు చాలు. రెండవదిగా ఆయన మీద ఆధారపడు, పూర్తిగా ఆయన మీద ఆధారపడు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకొనును గాక. ఆయన మీద ఆధారం, పూర్తిగా ఆధారం. ఆయన మీద ఆధారపడితే దేవుడు నేను సిగ్గుపరుస్తానని అనుకుంటున్నావా? ఒకరోజు మీటింగ్ ఊహించుకొని వస్తున్నానండి, ఒక పేద సేవకుడు మీటింగ్ పెట్టుకున్నాడు. చూసిన తర్వాత కానుక తీసుకోలేదు. ఆ కానుక ఇస్తే మన ఆయనకి ఇచ్చిపోయింది. డీజిల్కి డబ్బులు లేవు, డీజిల్కి డబ్బులు లేవండి. 98 1998 సంవత్సరం సరిగ్గా కోదాడ దగ్గరకు వచ్చి ఒక చెరువు దగ్గర అడవిలో కారు ఆగిపోయింది. ఏం చేయాలి? డ్రైవర్ అంటాడు డీజిల్. అప్పటి నుంచి చెప్తున్నాడు కదా పాస్టర్ గారు అంటే, నా దగ్గర డబ్బులు లేవని ఆయన చెప్పలేదు. నేను దేవుడే చూసుకుంటాడు నడవని అనుకుంటా కోదాల దగ్గర ఆగిపోయిన తర్వాత ఏం చేశాను, సరే నేను అలా కాస్త బయటికి వెళ్తాను అని కార్ డోర్ తీసుకొని అలా ఏదో బయటికి వెళ్ళి యూరిన్ పాస్ చేసేద్దాం అన్నట్టుగా వెళ్ళి, ఏం లేదు ప్రాబ్లం, అలా వెళ్ళి కొద్దిగా ప్రార్థన చేద్దాము, ఈ డ్రైవర్ ముందు ఏం చేసేదని నేను అలా ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ సేవకులను ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు కదా, ఆయన కానికిస్తానంటే అతని పేద స్థితిని చూసి నేను తీసుకోలేదు. ఇప్పుడు నేను నీ మీద ఆధారపడ్డాను, ప్రభా సహాయం చేయి అని అలా ఒక స్వరం వినబడుతుంది నాకు అక్కడ ఆ చీకట్లో. నా కుమారుడా, నువ్వు వెళ్ళి బైబిల్ తెరువు. నేను బైబిల్లో ఎప్పుడు డబ్బులు పెట్టాను, ఎందుకంటే బైబిల్లో డబ్బులు పెడితే పెరగవు అన్న సంగతి నాకు బాగా తెలుసు. మీకు పెరుగుతాయని చెప్తే నేను ఇప్పుడు ఒక ₹1,00,000 ఇచ్చిపోతా, వారం తర్వాత దానికి డబ్బులు చేసి ఇవ్వండి. నాకైతే పెరగవండి, నా బైబిల్లో పెరగవు. మీ బైబిల్లో పెరుగుతాయా? మీకు అలాంటి సెంటిమెంట్ ఉందా? మరి నా బైబిల్ ఎందుకు అంత యాక్టివ్గా లేదు? ఒకవేళ మీ బైబిల్లో యాక్టివ్గా ఉంటే నేను మీరు ఎంత కావాలంటే అంత ఇచ్చిపోతాను, అడ్రస్ అంతా రాసుకొని పోతాను, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, దానికి రెట్టింపు నాకు మళ్ళీ మీరు ఇవ్వాలి. ఇచ్చినంత ఇవ్వద్దు, మళ్ళీ రెట్టింపు ఇవ్వాలి. అర్థమైందా? షరతులు వర్తిస్తాయి దీంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలుసు, ఎందుకంటే నేను కొద్దిగా భక్తి చేసి వచ్చిన వాడిని కదా, పుట్టుక నుంచి. నేను అన్ని కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాదు కదా. నాకు ఈ స్టేజీలు అనేటి చర్చిలో, మా సిఎస్ చర్చిలో ఉన్నప్పుడే నాకు ఈ స్టేజ్ అలవాటు, ప్రసంగాలు అలవాటు ఉంది. అర్థమైంది? కాబట్టి నాకు ఇదేం కొత్త ఏం కాదు, కాబట్టి నాకు తెలుసు అది అందులో పెరిగేది సంగతి. నేను బైబిల్ ఎప్పుడు దేవుడు ఏం బైబిల్ తీయమంటున్నాడు అని చెప్పి నేను వెళ్ళి వెనక డిక్కి తీసి బ్యాగ్ తీసుకుంటే డీజిల్ లేదురా అని బాబా అంటే డిక్కి ఇప్పుతున్నాడు అన్ని ఇప్పుతున్నాడు అని అనుకుంటున్నాడు. ఎవరు? డ్రైవర్. నా బాధ నాది, ఆయన బాధ ఆయనది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. కొత్తగా సేవకు వచ్చాడు, నేను అనుకున్నాడు ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత పారిపోతాడు అనుకున్నాను. కొత్తగా వచ్చాడు సేవకి, అర్థమైందా? సేవ అంటే అడవిలో ఆగిపోయింది కదా కారు, రేపు నేను కూడా ఆగిపోతాను కావచ్చు అనుకుంటాడేమో వాడు. సరే ఏదేమైనా మొత్తం బైబిల్ తీశాను, సూట్ కేసులకి వెళ్ళి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇలా అన్నానండి, సరిగ్గా దాంట్లో 1000 రూపాయల నోటు ఉందండి బైబిల్లో. 1000 రూపాయలు ఆ బైబిల్లో ఉన్నాయి, ఇక్కడ అలా పెట్టి ఉన్నాయి. నేను తట్టుకోలేకపోయాను దేవుని ప్రేమ. ఏం చేశాను? ఆ చీకట్లో ఎవరికి తెలుస్తుంది? ఏం చేశాను? 1000 రూపాయలు కానుక ఇచ్చేవారు కూడా లేరు ఆ దినాల్లో. చర్చిలో ఎప్పుడు నడుస్తున్నాయి కదా ఆటనా, 50 NP 25 NP ఇవి నడుస్తున్నాయి కదా ఆ దినాల్లో. 1000 రూపాయలు ఎక్కడి బాబు? 1000 రూపాయలు ఎక్కడి? ఆశ్చర్యపోయాను. తీశాను, ఆ డ్రైవర్కి చెప్పాను, క్యాన్ తీసుకో, డీజిల్ బాబుకి ఎక్కడ ఉందో మరి వేది కొద్దిగా దారిలో వెళ్ళే వాళ్ళు ఆపి అడిగి తెలుసుకొని మీరు తీసుకురా అని చెప్తే అప్పుడు తీసుకుని వెళ్ళి ఒక క్యాన్లో డీజిల్ తీసుకొని వచ్చి కార్లు పోస్తే సరిగ్గా నిర్మల్కి మేము చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడా కాదా? మరి చెప్పండి. ఇలాంటి ఎన్ని చెప్పుకుంటారండి? ఎన్ని అద్భుతాలు అనుకుంటున్నారు? నేనంటే నా జీవితం అంతా అద్భుతాలే, నా జీవితం అంతా అద్భుతాలే, అడుగడుగున అద్భుతమే. కారణం ఏంటంటే నేను పూర్తిగా దేవుని మీద బేస్ అయ్యాను, ఆధారపడు. నేనంటే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడు. చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా దేవుడు ఉదయిస్తాడంటే, ఎంత అద్భుతంగా ఉంటుందంటే, యోసేపుకు విచిత్రమైన అంగి తొలగించబడినట్టుగా నీ జీవితం అంతా ఆశ్చర్యకరంగా, ప్రజల ముందు ఆశ్చర్యకరమైన వ్యక్తిగా నా ప్రభు నిన్ను ఊరేగిస్తాడు. హల్లెలూయా. ఆయన చిత్తానికి పూర్తిగా అప్పగించుకో, సరెండర్ అయిపో, పూర్తిగా సరెండర్ అయిపో. కొద్దిగా పూర్తిగా సరెండర్, పూర్తిగా. 30 సంవత్సరాలు అయింది సేవకు వచ్చి, సేవ దాటి ఈ రోజు వరకు మా ఇంట్లో అడుగు పెట్టలేదు. దానికి కారణం ఏంటంటే నేను పూర్తిగా సరెండర్ అయ్యాను. ఈ రోజు వరకు ఇంటికి వెళ్ళలేదు, ఈ రోజు వరకు ఇంటికి వెళ్ళలేదు. పూర్తిగా సరెండర్ అయిపోయాను, సేవకి అప్పగించేసుకున్నాను పూర్తిగా. కానికపెట్టలో ఉన్న 10 రూపాయలు ఇంట్లో ఉండాలా, కానికపెట్టలో ఉండాలా? అది కానికపెట్టలోనే ఉండాలి కదా. ఈ పులిపీఠము దేవుని కానుకైంది. ఇది ఇప్పుడు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి, ఇక్కడ ఉండాలి, చర్చిలోనే ఉండాలి కదా. నువ్వు దేవునికి అంకితం అయిపోయావు, ఇక నువ్వు దేవుని పనిలోనే ఉండాలి. ఇక దేనితో నీకు, ఇక బయట ఉన్న షాపులో ఇలాంటివి ఉంటాయి, వాటితో దీనికి ఏం సంబంధము లేదు. సరెండర్ పూర్తి. చూడు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఈ కార్యాలు చేసి రుచి చూచి నువ్వు తెలుసుకొని ఉందువుగాక. హల్లెలూయా. తెలుసుకో, అలాంటి కార్యాలు ఎందరో జీవితంలో చేస్తున్నాడు, నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. రాత్రి ఈ రాత్రి నేను మీ మీద ఒక ప్రవచనం పలుకుతున్నాను. మీరు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా ఈ సంవత్సరం తిరగకముందే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. కరువు, దరిద్రం, శాపం, ఏడుపు, అనారోగ్యం అనేది మీ ఇంటిలో ఉండదు. అసలు టాబ్లెట్ వాసన ఉండదు మీ ఇంట్లో, ఉండదు. ఆరోగ్య విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ, వరాల విషయంలో కానీ, అర్థమైందా? మీరు ఏ పనిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నా ఆ పనుల విషయంలో కానీ ఎంత అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీరు కళ్ళకు కట్టినట్టుగా చూస్తారంటే అంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆశ్చర్యకరుడు పరలోకంలో ఆశ్చర్య కార్యాలు చేస్తే ఏం లాభం లేదు, అక్కడ అవసరం కూడా లేదు. దేవదూతలకు ఆశ్చర్య కార్యాలు చేసి చూపించేది ఏంటి? ఆశ్చర్యకారుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడు చూపించాలి. అంటే అది మనకు అవసరం.
అది మన కోసం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలను ప్రభు మీ కుటుంబంలో, మీ జీవితంలో దేవుడు జరిగించడు కాక. ఆమేన్. హల్లెలూయండి. మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొర్రెలకు సమృద్ధి జీవాన్ని కలిగించడానికి ఇవ్వడానికి వచ్చాను. ఆ సమృద్ధిని ప్రభువా నా జీవితంలో, నా సేవలో, నా కుటుంబంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో, నా పిల్లల జీవితంలో, నా చదువులో, నా సమస్త కార్యాలన్నిటిలో ఆ సమృద్ధిని నేను చూడాలి. చాలని బ్రతుకు నుంచి నాకు ఒక విడుదల కావాలి. నీ హస్తం నా పేట చాపండి ప్రభా. ఆ సమృద్ధి కలగాలంటే ఆ సమృద్ధి పదములో ఉల్లేఖించబడిన యోసేపును ప్రభువా మీరు మా ముందు ఉంచారయ్యా. యోసేపు వలె నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతకడానికి నాకు సహాయం చేయాలి. అంతేకాదు ప్రభువా, నాయన రూతు వలె నీ మీద పూర్తిగా నేను ఆధారపడుటకు నా కృప ఇవ్వు. నేను మనుషుల మీద కాదు, వారి మీద, వీరి మీద కాదు, నీ మీదనే నేను ఆధారపడతాను. నీ చిత్తం చేయడానికి ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నాను. ప్రభువా నాకు సహాయం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని సరే ఒక తీర్మానం చేయగలిగితే ఖచ్చితంగా నా దేవుడు ఈ రాత్రి నీ చరిత్రను తిరగరాస్తాడు, నీ పరిస్థితులు మార్చేస్తాడు. ఆయనకు అప్పగించు, ఒక తీర్మానం చేయి. మన దేవుడు మారాను మదనంగా మార్చేవాడు, చీకటి వెలుగుగా మార్చేవాడు. గాఢాంధకారములో ఒకవేళ సంచరించిన నీ జీవితాన్ని వెలుగుగా మార్చే దేవుడు ఆయన. నీ పరిస్థితులు ఒకవేళ ఎంత చేదుగా, విచారకరంగా, దుఃఖకరంగా, కరువుతో, లేమితో ఒకవేళ యాత్ర ఉండవచ్చు. ప్రభు అంటున్నాడు, ఈ రోజు నుంచి, ఈ రాత్రి నుంచి నేను ఒక సమృద్ధి పదములో నేను ఊరేగిస్తాను, నేను నడిపిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. ప్రభు చెప్తున్న మాటలు నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒక తీర్మానం చేయి. ప్రభువా నన్ను కనికరించు, నా పట్ల నీ కార్యాలను జరిగించు, ఆ సమృద్ధిని నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా.